అందరికీ నమస్కారం. నా పేరు పరీక్షిత్ రెడ్డి. అన్‌స్క్రిప్టెడ్ విత్ పరి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. స్వాగతం గోపీకృష్ణ గారు. స్వాగతం. నమస్కారం పరీక్షిత్ రెడ్డి గారు. నమస్కారం. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ షోలో ఇన్వైట్ చేసినందుకు. హ్యాపీ టు షేర్ వాట్ ఎవర్ రిక్వైర్డ్. లెట్స్ జస్ట్ హ్యావ్ అన్స్క్రిప్టెడ్ డిస్కషన్ మీ షోకి అనుగుణంగా. అండ్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు అసలు ఏమవుతుంది ఇండస్ట్రీలో. లైక్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఇక్కడ మొత్తం బేసికలీ హైదరాబాద్ పుట్టి పెరిగింది, అంత చదివింది అంతా హైదరాబాదే. స్కూలింగ్ ఇక్కడ హెచ్పిఎస్ లో చేశాను, రామంతపూర్లో. దాని తర్వాత సిబిఐటిలో ఇంజనీరింగ్ చేశాను. చేసిన తర్వాత మనకి మైక్రోసాఫ్ట్ లో నాకు ఫస్ట్ జాబ్ ఇక్కడనే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఒక 4 ఏళ్ళు పనిచేసి దాని తర్వాత యుఎస్కి వెళ్ళి యుఎస్ లో ఇంకొక 10 ఏళ్ళు, అంటే యుఎస్ లో ఒక 7-8 ఏళ్ళు పనిచేసి రిటర్న్ వచ్చేసి హైపర్లీప్ ఏఐ అని ఒక సంస్థని స్థాపించాను. దీని త్రూ ఏంటి అంటే మనకి చిన్న బిజినెసెస్, స్మాల్ బిజినెసెస్ అంటాం కదా, ఎంఎస్ఎంఈ బిజినెసెస్ అంటాం కదా, ఈ బిజినెసెస్ కి ఎలాగైతే మనము ఏఐ డిప్లాయ్ చేయగలుగుతామో, వాళ్ళ బిజినెస్ గ్రోత్ ఎలా చూడగలుగుతామో అన్న ఆస్పెక్ట్ లు కొంచెం ఫోకస్డ్ గా మనం చేస్తున్నామండి. లాస్ట్ ఒక 2 to 3 years నుంచి దీని మీదనే ఉన్నాం మనము. దీనికంటే అంటే మైక్రోసాఫ్ట్ విడిచిపెట్టి ఇండియాకి వచ్చినప్పుడు నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి నా ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాను. సో అటు టెక్నాలజీ ప్లస్ ఇటు బిజినెస్ ఆస్పెక్ట్స్ రెండు సమగుణంగా వాడి అసలు ఒక బిజినెస్ గ్రోత్ ఎలా చూడాలి అన్న ఆస్పెక్ట్ లో దట్ ఈస్ మై లైఫ్ వర్క్. దట్ ఈస్ సో ఇన్ దట్ యాంగిల్ ఏంటంటే మనకు అసలు ఏఐలో ఏమవుతుంది, ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, దానివల్ల ఫ్యూచర్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలాంటి రిస్క్స్ ఉన్నాయి, దాన్ని ఎలా మనము అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్నారు, లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఇలాంటి విషయంలో చాలా ఒక రకంగా చెప్పాలంటే మేబీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అనొచ్చు మీరు. బట్ నేను మార్కెట్ చూసాను కాబట్టి దానిలోనే ఈదుతున్నాం కాబట్టి లాస్ట్ 2-3 ఏళ్ల నుంచి ఒక సార్ట్ ఆఫ్ ఐడియా అయితే వచ్చిందండి. సో చాలా మంది గ్రాడ్స్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే నేను ఒక జాబ్ రావాలి అనే ఉద్దేశంతో ఉంటారు కదా. సో బట్ మీరు కూడా యూ హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ బై వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేసిన తర్వాత మళ్ళీ యూఎస్ లో కూడా జాబ్ చేసి వచ్చాయని చెప్పారు కదా. సో ఐడ్ లైక్ టు అండర్స్టాండ్ ఫస్ట్ హౌ దట్ ట్రాన్సిషన్ ఇస్, హౌ వై డిడ్ యూ చూస్ ఇట్, సో దట్ వే. అండ్ ఇఫ్ ప్లీజ్ చాలా ఓపెన్ గా చెప్పండి, ఇఫ్ దెర్ వర్ ఎనీ స్ట్రగల్స్ దట్ యూ ఫేస్డ్. మెయిన్లీ బికాస్ అందరూ గొప్పగా అంతా బాగుందని చెప్పుకుంటారు, కానీ ఐ రిక్వెస్ట్ యూ టు బి వెరీ ఓపెన్ అండ్ ఫ్రాంక్ విత్ ఇట్. సో లేదండి, ఐ విల్ బి వెరీ క్యాండిడ్. సో ఏమైంది అంటే మనకి ఇప్పుడు నేను 2006 గ్రాడ్యుయేట్ ని సిబిఐటి నుంచి. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత సరే ఫస్ట్ జాబ్ మైక్రోసాఫ్ట్ పెట్టేసాను. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అంటే అప్పట్లో జీతం ఎంత 50,000 ఉండేది. 50,000 పర్ మంత్ రావడం కూడా ఇట్స్ లైక్ వెరీ బిగ్ డీల్ యాక్చువల్లీ కదా అప్పట్లో. సో వచ్చినప్పుడు ఓకే చేసాము, అంత నడుస్తూనే ఉంది. వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఏమైంది అంటే ఇక్కడ మనకి హైదరాబాద్ లో ఎస్పెషల్లీ మనకి ఇండియాలో వర్క్ వచ్చేసరికి అంత క్వాలిటీ వర్క్ అనేది ఎప్పుడు లేదు యాక్చువల్లీ. ఇప్పటికి కూడా మీరు చూసినట్టయితే యుఎస్ లో ఏదైతే వర్క్ చేస్తారో దానికి ఇండియాతో కంపేర్ చేస్తే డెఫినెట్లీ కొంచెం టెక్నాలజీ పరంగా అంటున్నారు. ఐటీ జాబ్స్ అంటే ప్రొడక్ట్ కంపెనీ అయినా, అంటే ఇప్పుడు ఐటీ జాబ్స్ అయినా సరే ఇప్పుడు మనకి టెక్నాలజీలో 2 రకాలుగా జాబ్స్ కదా. ఒకటేమో వచ్చేసి ఐటీ సర్వీసెస్ కంపెనీస్, అంటే మన ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, సిటిఎస్, ఇట్లా ఉంటాయి కొన్ని వందల కంపెనీస్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్ అంటాం కదా. ఇప్పుడు ఐటీ సర్వీసెస్ కంపెనీస్ లో ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక మెయిన్ స్ట్రీమ్ కంపెనీ ఎనీ సెక్టర్ తీసుకుంటే ఆ సెక్టర్ నుంచి వాళ్ళు ఒక పెద్ద కంపెనీ వచ్చేసి వాళ్ళు నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, నాకు మీరు ఈ సాఫ్ట్వేర్ చేయండి అని చెప్పి అడుగుతారు. వీళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేస్తారు, దానికి ఒక పెద్ద మొత్తంగా దే విల్ చార్జ్ సమ్ మనీ, అయిపోయింది, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. ప్రొడక్ట్ కంపెనీ అవుట్ సోర్స్డ్ మోడల్ అంటే అవుట్ సోర్స్డ్ మోడల్. బట్ సెకండ్ థింగ్ అంటే అక్కడ ఏంటంటే మనకి అది ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ వైజ్ గానే ఉంటుంది. దానికి ఏంటి మనకి వీ డోంట్ హ్యావ్ అ కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్ట్ దేర్. ఎందుకంటే మీకు అక్కడ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది బిల్డ్ అవ్వదు, మీ సొంతది అనేది ఏం లేదు. అంటే వాళ్ళు అడిగారు, మనం చేసాము, ఇచ్చేసాము, డబ్బులు తీసుకున్నాము, అయిపోయింది స్టోరీ. అక్కడ మళ్ళీ ఏదైనా కావాలి అంటే మళ్ళీ మీరు ఇంకో ప్రాజెక్ట్ తెచ్చుకోవడమే. సో ఇదేంటంటే మనకి బ్లోటెడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే ఒక ఇన్ఫోసిస్ కానీ ఏదైనా సరే 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. 3 లక్షల మంది ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంటారు. యుఎస్ లో ప్రోడక్ట్ ఒకటే, మల్టిపుల్ కన్స్యూమర్స్ ఆర్ దేర్. సో ప్రోడక్ట్ ఫోకస్డ్ కంపెనీస్ అవి. సో మైక్రోసాఫ్ట్ అన్న కూడా అంతే, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. దానిలో కూడా మళ్ళీ క్వాలిటీ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో ద క్వాలిటీ ఆఫ్ వర్క్ ఈజ్ వెరీ హై కంపేర్డ్ టు వాట్ వి ఫేస్ ఇట్ ఇన్ ఇండియా కదా. సో ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో ఏంటంటే ఒక 2-3 ఏళ్ళు వర్క్ లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే హైలీ రెవెన్యూ జనరేటింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయో,
దాని నుంచి ఏదైతే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయో ఇవన్నీ వాళ్ళు ఇండియాకి యూజువల్లీ పంపించారు. ఓకే. ఇండియాకి ఏంటంటే ఏవైతే కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను పనిచేసిన గ్రూప్ ఉందండి Office 365. ఓకే. ఇప్పుడు Office 365 అనేది మైక్రోసాఫ్ట్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్యాష్ కౌ. అంటే మైక్రోసాఫ్ట్ సగం రెవెన్యూస్ Office 365 నుంచే వస్తుంది. బట్ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇండియాలో కోర్ వర్క్ ఇక్కడ చేయమంటే అది పంపియరు. ఎందుకంటే వాళ్ళకి అది ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్ నించునేదే ఈ కొన్ని ప్రొడక్ట్స్ మీద, Office 365, డైనమిక్స్ లేదా క్లౌడ్ ఇలాంటివి. సో దాంట్లో ఏంటంటే మళ్ళీ క్రూషియల్ ఆస్పెక్ట్స్ అన్ని యూఎస్ లో పెట్టుకొని ఓన్లీ ఏవైతే కొంచెం లో వాల్యూ వర్క్ ఉందో అది మాత్రమే ఇండియాకి పంపించేవాళ్ళు. ఓకే. ఆ వాల్యూ ఆఫ్ ద వర్క్ పెరుగుతూ వచ్చింది. బట్ 2006 to 2010 నేను ఇక్కడ పనిచేసింది. ఆ టైంలో అయితే ఎనీ టైమ్ ఐ లుక్ ఎట్ దిస్ వర్క్, ఇట్ వాస్ నాట్ గివింగ్ మీ దట్ ఫీలింగ్ దట్ అరే మైక్రోసాఫ్ట్ జాయిన్ అయ్యాము, ఇంత పెద్ద కంపెనీ, మరి ఒక మంచి జస్ట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అంటాం కదా, ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ యాక్సెస్ నాకు రాలేదు యాక్చువల్లీ. దట్ వాస్ ద ఫస్ట్ ట్రిగర్ పాయింట్. ఎందుకంటే మనం బయట నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే మైక్రోసాఫ్ట్ జాయిన్ అయ్యామో అని అంటాం, కానీ మైక్రోసాఫ్ట్ అనేది హ్యూజ్ కంపెనీ. అప్పుడు మేము జాయిన్ అయినప్పుడే ఆల్మోస్ట్ 50,000 60,000 పీపుల్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ 2 లక్షల మంది. సో ఇప్పుడు ఆ 50,000 60,000 పీపుల్ లో కూడా మీరు ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత మీకు అర్థమైంది ఏంటంటే కొన్ని గ్రూప్స్ లో మంచి వర్క్ ఉంటుంది, కొన్ని గ్రూప్స్ లో మంచి వర్క్ ఉండదు. ఓకే. ఇన్ఫాక్ట్ చాలా కొన్ని గ్రూప్స్ లో మంచి వర్క్ ఉంటుంది, మిగతాదంతా కూడా మెయింటెనెన్స్ ఇలాంటి వర్కే ఉంటుంది. ఓకే. సో ఈ ఆస్పెక్ట్ లో ఏంటి అంటే ఐ వాజ్ అండ్ నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ కంప్యూటర్ సైన్స్ లో చాలా ప్యాషనెట్ ఉండేనండి. అంటే యూనో ఫ్రమ్ 12-13 ఇయర్స్ నుంచి నేను కోడింగ్ నేర్చుకున్నాను. అట్లా చేసుకుంటూ నా కెరియర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ క్వాలిటీ లేనప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్లీ ఐ స్టార్టెడ్ అప్లైయింగ్ ఫర్ జాబ్స్ ఇన్ అమెరికా. ఓకే. అప్పట్లో ఏంటంటే ఈ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ కొంచెం బాగానే ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, బట్ అంత మూవ్మెంట్ లేదు బికాస్ ఆఫ్ మన రిస్ట్రిక్షన్స్ అన్ని ఉన్నాయి కదా. అప్పట్లో ఏంటంటే L1B అని ఒక వీసా ఉండేది, H1B లాగా L1B అని వీసా ఉండేది. సో L1B వీసాలో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ కి అప్లై చేస్తే నాకు అప్పుడు ఇంటర్వ్యూలు కొన్ని తీసుకున్న తర్వాత దే ఆఫర్డ్ మీ జాబ్. ఓకే. ఆ జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత ఇంకా నేను రిలొకేషన్ తీసుకొని యుఎస్ కి వెళ్ళిపోయాను. ఓకే. యుఎస్ కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మంచి గ్రూప్స్ లో పనిచేస్తాను. ఓకే. అక్కడ మీకు కావాల్సిన క్వాలిటీ వర్క్ అయితే దొరికింది. క్వాలిటీ ఆఫ్ ద వర్క్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ యాక్చువల్లీ. సో As it should be. అది అంటే యాజ్ ఇట్ షుడ్ బి. ఎందుకంటే మనకి ఎప్పుడు కన్నా కూడా స్కిల్స్ ఆర్ ద డిఫైనింగ్ ఫ్యాక్టర్ అండి నా ఉద్దేశంలో. యాక్చువల్లీ ఆ స్కిల్స్ ఎక్కడైతే ఏ కంపెనీలో అయితే మనం గ్రో చేసుకోలేమో, ఏ గ్రూప్ లో అయితే మనం గ్రో చేసుకోలేమో, దాని నుంచి కంపల్సరీ మనము బయటికి రావాలి. అప్పటికి ఆల్రెడీ నేను మైక్రోసాఫ్ట్ లో పనిచేసి దాదాపుగా 9 years 10 years అవుతుంది ఆల్మోస్ట్. 9-10 ఏళ్ళైన తర్వాత నాకు ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటేనండి, అంటే మనము ఇంకొక కంపెనీకి చేసి ఇంత యూనో క్వాలిటీ వర్క్ అనివ్వండి, లేకపోతే ఇండియాలో అంటే మన క్వాలిటీ ఆఫ్ వర్క్ లేదు అని మనం కంప్లైంట్ చేయటము, ఇదంతా నాకు ఒక రకంగా ఇట్ హిట్ హార్డ్ అనమాట ఫర్ మీ. అంటే బీయింగ్ అ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ గై, నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే అరే మనం ఎప్పుడు కంప్లైంట్ చేసే లాగా ఉండొద్దు, వీ షుడ్ బి యాక్చువల్లీ యాక్టింగ్ ఆన్ ద థింగ్స్. సో ఇక్కడ నాకు ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఈ జర్నీలో నాకు ఈ 10 years జర్నీ మైక్రోసాఫ్ట్ లో నాకేమనిపించిందంటే మనం ఇండియాలో ఎందుకు ఒక ప్రోడక్ట్ కంపెనీస్ ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు చూస్తే మీరు యుఎస్ లో కొన్ని వందల కొద్ది ప్రోడక్ట్ కంపెనీస్ ఉంటాయి. మీరు శాన్ ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీ అంటారు, సియాటిల్ అంటారు, ఎక్కడైనా కానివ్వండి వందల కొద్ది ప్రోడక్ట్ కంపెనీస్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రొడక్ట్ కంపెనీస్ చెప్తే అంటే మీకు అందరికీ తెలిసినాయి అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మనకి గూగుల్ కానీ మెటా హ్యాస్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనుకోండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, లేకపోతే ఊబర్ అనుకోండి, లేకపోతే డోర్ డాష్ డెలివరీస్ కి. అంటే కొన్ని మనం కాపీ కొడతామండి, మన ఇండియాలో కూడా మనకి ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఉన్నాయి. అంటే మన మోడల్స్ కూడా బెటర్, ఇన్ఫాక్ట్ మన డెలివరీ రేట్స్ కానీ అన్ని, ఇప్పుడు మన క్విక్ కామర్స్ ఉంది, ఇవన్నీ ప్రోడక్ట్ కంపెనీస్. అందుకే మనకి చూసినట్టయితే ఈవెన్ వాల్యుయేషన్ కూడా మీరు ఎప్పుడైనా న్యూస్ లో చూస్తే ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏమో ఆల్మోస్ట్ విత్ ఇన్ 2-3 years కొంచెం సక్సెస్ రాగానే 1,000 కోట్లలోకి వాల్యుయేషన్స్ వెళ్ళిపోతుంటాయి. అదే మీరు సర్వీసెస్ కంపెనీ చూస్తే వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఆ వాల్యుయేషన్ రావడానికి చాలా కష్టపడతారు. ఎందుకంటే ఇవి ఎట్లా పనిచేస్తాయంటే మీరు ఈ ప్రోడక్ట్ అనేది ఒకటి లాంచ్ చేసిన తర్వాత మార్కెట్ లో ఆ గ్రోత్ ట్రాజెక్టరీ అనేది, ఆ మల్టిపుల్స్ హౌ ఫాస్ట్ యూఆర్ ఇంక్రీజింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కి రేపు పొద్దున్న అంటే అవ్వకూడదు, కానీ రేపు పొద్దున్న ఒక సంవత్సరం లోపల ప్రాజెక్ట్స్ ఏమి రావట్లేదు అంటే ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క వాల్యూ ఇమీడియట్ గా పడిపోతుంది. సో ప్రొడక్ట్ యొక్క గ్రోత్ బాగా ఎక్కువ ఉండొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్రో అవుతున్నారు. అండ్ ఐ థింక్ ఇట్స్ అప్రోప్రియేట్, సర్వీసెస్ కంపెనీ, ఇఫ్ యూర్ డిపెండెంట్ ఆన్ సంబడి ఎల్సెస్ బిజినెస్ మోడల్, I mean, I'm not saying they're looked down upon, but there's always a dependency that can be frowned upon. లేకపోతే మీరు లేరు కదా అనే ఉద్దేశంతో. అంటే దీనిలో ఇంకొక సటిలిటీ కూడా ఉందండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే
ఉమ్, మీరు ఒక ఐటీ సర్వీసెస్ కంపెనీ తీసుకుంటే వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో దట్ ఈస్ ఓన్లీ ఫర్ వన్ క్లయింట్. ఓకే. రిపీటబిలిటీ అనేది లేదు ఇక్కడ మీరు చూసినట్టయితే. ఇప్పుడు ఊబర్ చేసే ప్రోడక్ట్ కొన్ని లక్షల మంది వాడతారు, లేకపోతే కోట్ల మంది వాడతారు. కరెక్ట్. అంటే కోట్ల మందికి కూడా ఒకటే ప్రోడక్ట్. అంటే ఇప్పుడు అదే మీరు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ, ఐఎమ్ సారీ, డిడ్ మీన్ టు ఇంటరప్ట్ యూ, ఆ రిపీటబిలిటీ అన్నారు చెప్పండి. కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ క్వశ్చన్. సో ఇప్పుడు మ్మ్. ఇన్ఫోసిస్ అనే కంపెనీ వాళ్ళ సర్వీసెస్ లో భాగంగా మ్మ్. వాళ్ళ క్లయింట్స్ కి ఒక ప్రోడక్ట్ తయారు చేశారు అనుకోండి, ఐ మ్మ్. ఎక్స్పెక్ట్ దట్ దెర్ షుడ్ బి సమ్ రిపీటబిలిటీ కదా. ఐ మీన్ దే షుడ్ బి ఏబుల్ ఉంటుంది. ఎలా టు. ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, మీరు ఇన్ఫోసిస్ అన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆ, ఫినాకిల్ అని ఒక ప్రోడక్ట్ ఉంది. ఓకే. ఇప్పుడు ఆ ఫినాకిల్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యాంక్స్ లో బాగా డిప్లాయ్ చేస్తారు. కరెక్ట్. సో రిపీటబిలిటీ ఉంటుంది. అంటే ప్రైమరీ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాను. I'm not ప్రైమరీలీ దే talking ఆర్ about their సర్వీసెస్. own, I'm not talking about their own products, Finacle అని అంటలేను, because that is a product of Infosys కదా. కరెక్ట్ కరెక్ట్ I'm కరెక్ట్ talking about the work and the processing and the like the work culture and the style itself కరెక్ట్ that కరెక్ట్ they've కరెక్ట్. developed for, let's say, one of their clients. Are యా. they restricted from using it for other clients? No, they're not. They're not. Right, They're right. not. But over a period of time, what happens is Hmm. దాని వాల్యూ ఏదైతే ఉందో, మీరు రిపీటబిలిటీ, స్టాండర్డ్ Hmm. ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు కొంతమంది, Correct. లేకపోతే am I having that processes in place Because which I would, ఇక్కడ నేను because చేశాను. I'm sorry, I would think that because they did that for other clients, వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తున్నాయేమో అనిపిస్తుంది. అవును Because, అవును వస్తుందండి, డెఫినెట్లీ వస్తున్నాయి. బట్ అదే కదా ఇప్పుడు అంటే దట్ బ్రింగ్స్ టు ద నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ద డిస్కషన్, yes, విచ్ ఇస్ AI is disrupting everything that they stood for. ఇంట్రెస్టింగ్. సో ఏఐకి వెళ్ళిపోతున్నారు. ఐ నో దట్ దిస్ I ఇస్ know. బికాస్ దానికంటే ముందర, బికాస్ ఐ వాంట్ టు ఆల్సో ఆస్క్ యూ, బికాస్ మీరు కరెక్ట్ కరెక్ట్ ఒక చెప్పండి. ఎంప్లాయీ నుంచి ఒక ఆంటర్ప్రెన్యూరియల్ జర్నీ మీరైతే యా ఉందో దానిపైన కొద్దిగా టచ్ చేస్తే కూడా యా ఐ వుడ్ లైక్ టు డెఫినెట్లీ అండర్స్టాండ్ ద డెఫినెట్లీ. ట్రాన్సిషన్ అండ్ ద ఛాలెంజెస్ ఇఫ్ దేర్ ఆర్ అండ్ ద పాజిటివ్స్ దట్ యు ఆల్సో ఎక్స్పీరియన్స్డ్. పర్ఫెక్ట్. సో అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి, సో ఇది ఇండియాకి రిటర్న్ రావాలి అని ఒకటి గట్టిగా వచ్చింది. 2015 లో వచ్చింది. సో క్యాండిడ్ గా చెప్పాలంటే 2015 లోనే ఎందుకు వచ్చిందని మీరు అడగచ్చు యాక్చువల్లీ. అయితే రైట్. 2015 ఈజ్ మై 30th బర్త్డే అనమాట. ఓకే. అయితే నేను జూలైలో ఐ వాజ్ సపోజ్ టు టర్న్ 30. అయితే Jan 1 ఐ ప్రాక్టికలీ బ్రోక్ డౌన్. అంటే ఇదేనా నా ఎందుకంటే నేను అక్కడ మైక్రోసాఫ్ట్ లో నా పాత నాకు క్లియర్ గా కనిపించేసిందండి ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఇట్ వాస్ వెరీ విజిబుల్ విచ్ ఇస్ దట్ వాట్. ఓకే, విచ్ ఇస్ వాట్ ఓకే ఇస్ లైక్ ఇప్పుడు నేను ఒక సీనియర్ డెవలపర్ ని, దీని ఓకే. నుంచి ఇక్కడ నుంచి ఇంకో 2-3 ప్రమోషన్లు వస్తాయి, దెన్ మేబీ ప్రిన్సిపల్ అవుతాను, ప్రిన్సిపల్ నుంచి మళ్ళీ ఇంకో 2-3 ప్రమోషన్ వస్తే పార్ట్నర్ అవుతాను. ఇలా నేను ఒక జర్నీ మొత్తం వేసుకున్నాను. అండ్ ఐ వాజ్ ఆల్సో కైండ్ ఆఫ్ హై పర్ఫార్మర్ ఇన్ ద టీమ్. ఓకే. సో ఈ జర్నీ మొత్తం వేసుకున్న తర్వాత, ఈజ్ దిస్ జర్నీ రియల్లీ ఎక్సైటింగ్ ఫర్ మీ అన్నది నేను ఐ స్టార్టెడ్ థింకింగ్ వెరీ మచ్ యాక్చువల్లీ. ఓకే. అంటే ఇప్పుడు మీరు మామూలుగా మాట్లాడారు అనుకోండి, అంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎవరితో మాట్లాడితే అంటే దీనికంటే ఇంకేముంటుందిరా అన్న టైప్ లో మీకు ఆన్సర్స్ వస్తాయి. అంటే మీరు ఫ్రెండ్స్ తో మాట్లాడినా, ఇంటికి కాల్ చేసి మాట్లాడినా, ఎందుకైనా అంటే పిచ్చా వెర్రా ఈ స్టేజ్కి వచ్చావు కదా మళ్ళీ ఇంకేం చేస్తావు అన్న టైప్ లో అనిపిస్తుంది. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైం ఇట్స్ ప్రెడిక్టబుల్ జర్నీ. నాకు నా లైఫ్ లో నాకేమనిపించింది అంటే, మేబీ దిస్ ఇస్ నాట్ వాట్ ఐఎమ్ ఆస్పైరింగ్ టు డూ. వన్స్ అగైన్ క్వాలిటీ, ఖచ్చితంగా because క్వాలిటీ. ఐ yeah. వాంట్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్. ఇంకోటి మనకి H1B రిస్ట్రిక్షన్. ఇప్పుడు ఏంటంటే నేనేమనుకున్నా అంటే, సరే మైక్రోసాఫ్ట్ చేస్తూ పక్కన ఒక కంపెనీ బిల్డ్ చేద్దాము, అది బిల్డ్ చేసిన తర్వాత కొంచెం సక్సెస్ఫుల్ అయిన తర్వాత బయటకు వద్దాము, లేకపోతే చిన్న బిజినెస్ అయినా రన్ Okay. చేద్దాము. ఈ ఆంటర్ప్రెన్యూర్ స్పిరిట్ ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు డెవలప్ అయింది. ఓకే. మార్కెట్స్ చూసో మరి ఎవరైనా ఇన్స్పిరేషన్ చూసో నాకు తెలియదు కానీ, బట్ ఆ మైండ్ సెట్ ఉండింది. ఇవన్నీ ఆలోచించి H1B రిస్ట్రిక్షన్స్, ఇండియా మరి ఏంటి ప్రోడక్ట్ టైప్ లో అయినా బిల్డ్ చేద్దామా ఇండియా నుంచి, ఇవన్నీ ఆలోచించేసరికి వన్ థింగ్ ఐ రియలైజ్డ్ ఇస్ ఐఎమ్ నాట్ కట్ అవుట్ టు బి కంటిన్యూయింగ్ ఇన్ మై జాబ్. ఓకే. అయితే ఆబ్వియస్లీ అప్పటికి నాకు పెళ్ళైపోయింది, ఒక కూతురు, షీఈ్ 2 years old. నాకేంటంటే ఈ ఫ్యామిలీ ఇది కూడా ఉండింది యాక్చువల్లీ. అంటే హౌ డు ఐ మేక్ షూర్ దట్ దే ఆర్ సేఫ్ రైట్. అండ్ ఐఎమ్ స్టిల్ పర్సూయింగ్ మై ఆస్పిరేషన్స్. అయితే 2015 లో వన్స్ ఐ బ్రోక్ డౌన్ యాక్చువల్లీ. నిజంగా చెప్పాలంటే Jan 1 కూర్చొని నేను ఏడ్చాను యాక్చువల్లీ, ఏం చేయాలి జీవితంలో అని. దాని తర్వాత ఐ డిసైడెడ్ స్ట్రాంగ్లీ దట్ ఓకే, లెట్స్ ప్లాన్ ఫర్ రిటర్నింగ్. ఎందుకంటే ఈ డెడ్ లైన్ అనేది అన్ని యూజువల్లీ ట్రాన్సిషన్స్ లో మనం ఇంపోజ్ చేసుకునే డెడ్ లైన్స్, ఇవి సెల్ఫ్ ఇంపోజ్ డెడ్ లైన్స్. ఇది ఈ కాన్సెప్ట్ ఏంటంటే సరే అని చెప్పి నేను 2015 లో ఇదంతా ఇంత సరే ఇండియాకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే ఒక ట్రాన్సిషన్ ఉండాలి అని ప్లాన్ వేసుకుని, సరే ఒకటి ఏంటంటే యూ విల్ అగైన్ గో జాయిన్ అ జాబ్ ఇన్ ఇండియా. అది నాకు అది ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ వాజ్ మైక్రోసాఫ్ట్ ఇన్ ఇండియా. నాకు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు ఏంటంటే కొంచెం ఆ చేదు ఫీలింగ్ వచ్చింది. ఐఎమ్ నాట్ నేను మళ్ళీ అక్కడైతే పని చేయను, సొంతంగానే చేసుకుందాం, డైరెక్ట్ కొంచెం రిస్క్ తీసుకుందాము, ఇల్లు కొన్నాం కదా ఇల్లు అమ్మేద్దాము, సరే మరి అక్కడికి వెళ్ళాలి అంటే ఏదో ఒకటి గట్టిగా మనకి ఒక ట్రాన్సిషన్ పాత్ ఉండాలి కాబట్టి ISB అప్లై చేద్దాము అని చెప్పి ఇవన్నీ అనుకొని
జీమాట్ కి ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశానండి అప్పుడు. ఓకే. అయితే జీమాట్ ప్రిపేర్ అయ్యి జూన్ జూలై కల్లా వి క్రాక్డ్ గుడ్ జీమాట్ స్కోర్ వచ్చింది నాకు. జీమాట్ స్కోర్ వచ్చిన తర్వాత నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి అప్లై చేశాను. అదే సంవత్సరం అప్లై చేశాను 2015 లో. అప్లై చేస్తే థ్యాంక్ గాడ్ ఆ ఇయర్ అడ్మిషన్ కూడా వచ్చింది. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ 10 ఏళ్ళు మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, జీమాట్ స్కోర్ బాగుంది, కొంచెం అన్ని రకాలుగా ప్రొఫైల్ వాజ్ సూటబుల్. అంటే యుఎస్ లో ఉన్నాడు, ఇంటర్వ్యూస్ కూడా మంచిగానే అన్ని అయిపోయి ఐఎస్బి లో అడ్మిషన్ వచ్చింది. ఐఎస్బి ఇస్ రైట్ నౌ టాప్ ఎంబీఏ స్కూల్ ఇన్ ఇండియా. ఎట్ దట్ టైమ్ ఆల్సో ఇట్ వాజ్. అంటే గ్లోబల్లీ కూడా మంచి ర్యాంకింగ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి. అండ్ క్యాంపస్ కూడా నేను ఒకసారి వెళ్ళినప్పుడు చూసా ఆ క్యాంపస్ ని. చూసారే ఇక్కడికి వెళ్ళి ఒక వన్ ఇయర్ యునో ఆన్ క్యాంపస్ ఉండి ఫుల్ టైమ్ ఎంబీఏ చేస్తే దట్ అవుట్లుక్ విల్ బి వెరీ డిఫరెంట్. యాక్చువల్లీ నాకు కూడా టెక్నాలజీ నుంచి కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా నేను డెవలపర్ మైక్రోసాఫ్ట్ లో. సో ఆ డెవలపర్ నుంచి బయటకు వస్తే బాగుంటుంది, బయట ఇంకో ప్రపంచం తెలుస్తుంది అన్న ఉద్దేశంతో అప్లై చేశాను, వచ్చింది, డన్. 2017 ఇక్కడికి వచ్చేసాను, 1 year ఎంబీఏ చేశాను. దాని తర్వాత ఒక 2 years కంపెనీ సాలిడ్ గా బిల్డ్ చేసాము, రెవెన్యూస్. కోవిడ్ వచ్చింది, కోవిడ్ లో ఒక 2 years ఏమీ చేయలేకపోయాము ప్రతి మచ్. అంటే చేసిందల్లా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. వీఆర్ బ్యాక్ ఆన్ 2022 ఎండింగ్ వాజ్ సేమ్ యాజ్ 2020 బిగినింగ్ మనకి. అంటే బికాస్ ఆఫ్ దట్ హోల్ టర్బులెన్స్ విచ్ ఇస్ అండర్స్టాండబుల్. నేను ఇంకా అంటే అది ఇనిషియలీ కొంచెం నాకు ఎప్పుడు బాగా ఏమైనా చేస్తుండొచ్చా అని చాలా ఉండేది. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ ఆల్సో అండర్స్టూడ్ దట్ ఎంటైర్ 3 year పీరియడ్ ఇస్ ప్రాక్టికలీ వైప్డ్ ఆఫ్ ఫ్రమ్ మై ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ. 2022 ఎండింగ్ లో మనం హైపర్లీప్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వి స్టార్టెడ్ గ్రోయింగ్ ఇట్ అండి. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఐ థింక్ ఇఫ్ యూ కెన్ బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, I would like to understand, if the journey was pretty easy. I'm trying to understand. మీకు మన భారతదేశంలో బిజినెస్ బిల్డ్ చేసే ఏదైతే అనుభవం ఏదైతే ఉండిందో దాంట్లో మీరు ఎదుర్కొన్న, I don't want to keep using the word challenges, but just అనుభవాలు మంచిగానే అనిపించిందా? be it GST implementation అనుకోండి, as part of compliance regulations ఏవైతే ఉంటాయో, has it been like a burden for an entrepreneur, do you think? If you can just speak on that. Absolutely. So the first thing is definitely అంటే మీరు ర్యాంకింగ్స్ చూసుకున్నా కానీ ఏం చూసుకున్నా కూడా ఈజ్ ఆఫ్ బిజినెస్ ఇండెక్స్ అనేది మనది ఇండియాలో ప్రతి లో. ఓకే, మీరు ఒకవేళ కంపెనీ స్టార్ట్ చేస్తుంటే అజ్యూమ్ దట్ యూ విల్ నాట్ ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ టు ఎస్టాబ్లిష్ బిజినెస్. ఇట్స్ లైక్ ఫ్రిక్షన్ పాయింట్ అండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు కంపెనీ స్టార్ట్ కాగానే మీరు ఎప్పుడు జిఎస్టీ అప్లై చేయాలి, జిఎస్టీ అప్లై చేస్తే అది వస్తుందా రాదా, వాళ్ళు కూడా 10 క్వశ్చన్లు పెడతారు అసలు ఏంటి అని. ఇప్పుడు కేటగరైజేషన్ కూడా మనకు 20 ఏళ్ల పాత కేటగరైజేషన్ ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ కి ఏం కేటగరైజేషన్ పెట్టాలి, ఏం అమ్ముతున్నప్పుడు ఎవరు కట్టాలి ఏంటి, ఇదంతా కూడా మీకు అర్థం చేసుకోవడానికి ఫస్ట్ 1.5 year కంప్లీట్లీ వైప్అవుట్ అయిపోతుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టఫ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు లెట్స్ సే మీరు ఫండ్ రైజ్ చేస్తారు అనుకోండి, ఆ ఫండ్ రైజ్ చేసినప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ నుంచి రైజ్ చేస్తే దేర్ ఆర్ సర్టెన్ రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్. సో ఇప్పుడు అది కానివ్వండి, లేకపోతే యుఎస్ కంపెనీ ఏదైనా సబ్సిడీ లాగా మీరు ఓపెన్ చేస్తే దాని పరిస్థితి ఏంటి, అండ్ ఇట్ విల్ గెట్ వెరీ కాంప్లికేటెడ్ టు ద పాయింట్ వేర్ మీరు నార్మల్ ఒక సిఏ విల్ బి హ్యాండ్లింగ్. అంటే ఇప్పుడు జనరల్ సిఏస్ హూ కెన్ హ్యాండిల్ మోస్ట్ బిజినెసెస్ ఈజ్ లైక్ నాట్ ది సేమ్ సిఏ హూ విల్ హ్యాండిల్ సాఫ్ట్వేర్ బిజినెస్. సో బికాస్ ఇట్ ఈస్ వే మోర్. ఇప్పుడు సడన్ గా మనం ఒక 10 లక్షల రెవెన్యూ రావచ్చు, అది ప్రొడక్ట్ నుంచి వస్తుందా, మరి సర్వీసెస్ నుంచి వస్తుందా, దాని టాక్సేషన్ ఏంటి, దానికి ఇప్పుడు కొన్ని కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్స్ కరెక్ట్ కోడ్స్ వాడుతున్నామా, ఇన్వాయిసింగ్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ లైక్ కాన్స్టెంట్ హ్యాసల్. అండ్ మంత్లీ 2 times జిఎస్టీ ఫైలింగ్ ఉంటుంది. జిఎస్టీఆర్ 1 అంటాము, 3B అంటాము. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు సిఏ ఎంత చేసినా మళ్ళీ ఆయనకి రిసిప్ట్లు అవైతే మనమే ఇవ్వాలి కదా, ఆ రిసిప్ట్లు ఇవ్వడము, ఇలాంటివి చాలా కూడా ఏంటంటే దట్ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ ఇస్ వెరీ హై టు బి ఆనెస్ట్. సో it is still the case. Yes, 100% administrative burden is there. Now entire system మీరు ఎట్లా ఆలోచించాలంటే ఇండియాలో ఎంటైర్ సిస్టమ్ ఈస్ డిజైన్డ్ సో దట్ యూ విల్ హ్యావ్ మోర్ ఎంప్లాయీస్ టు డూ లాట్ ఆఫ్ స్టఫ్. ఇప్పుడు మీరు ఒక హై పర్ఫార్మెన్స్ ఫౌండర్ అనుకోండి, నేనే అన్ని చేసుకుంటా అంటే అసలు యాక్చువల్లీ కుదరదు. ఎందుకంటే మీకు ఆ లెవెల్ ఆఫ్ దే ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ పీపుల్ టు హ్యాండిల్ ఆల్ దిస్ అడ్మినిస్ట్రేటివ్ స్టఫ్. అంటే మీరు ఒక ట్యాక్స్ కట్టాలన్నా, ఏదైనా చిన్న క్వైరీ వచ్చినా, లేకపోతే ఇన్వాయిస్లు అయినా మళ్ళీ యునో కోడ్స్ తప్పు రాసి మళ్ళీ కరెక్ట్ చేయాలన్నా, ఏదన్నా కూడా దే ఎక్స్పెక్ట్ దట్ అరే మీకు ఒక టీం ఉంది, ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు కంటిన్యూస్ గా అన్న టైప్ లో ఉంటుంది. మీరు ఎనీ ట్రెడిషనల్ బిజినెస్ తీసుకోండి, అండ్ వాటికే మోస్ట్ ఆఫ్ ద లాస్ ఆర్ రిటన్. ద లాస్ ఆర్ నాట్ రిటన్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అందుకే మీరు చూసినట్టయితే ఇప్పుడు సాస్ కంపెనీస్ ఇవన్నీ మనం చూస్తాం కదా, లాట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళ బేస్ కంపెనీ సింగపూర్ లో కానీ లేకపోతే యుఎస్ లో కానీ పెడతారు. దర్ ఇస్ అ రీజన్ ఫర్ దట్. అక్కడ బేస్ కంపెనీ పెట్టి ఇండియన్ కంపెనీ మియర్లీ ఒక సబ్సిడరీ గానో లేకపోతే శాలరీ డిస్ట్రిబ్యూషన్ గానో వాడుకుంటారు. కానీ ప్రైమరీ ఎప్పుడు కూడా
వాళ్ళు కంట్రీ బయట స్థాపించి దాని తర్వాత మేబీ ఫుల్ గా ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫ్లిప్ చేస్తారు. దట్స్ అనదర్ థింగ్ దట్ యూజువల్లీ పీపుల్ I don't know డూ. if that happens అండి, ఎందుకంటే we see that as the company starts growing, people actually leave India. I mean, that's what I'm saying. సింగపూర్ మీరు అన్నట్టు అబ్సల్యూట్లీ. అంటే ఓన్లీ అంటే అది ఎప్పుడవుతుంది అంటే ఇప్పుడు కంపెనీ ఇట్ సెల్ఫ్ మళ్ళీ ఇండియా బేసే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ పే చూసుకున్నారు అనుకోండి, ఫోన్ పే దే ఫ్లిప్డ్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ సింగపూర్ టు ఇండియా. okay, ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఎందుకు ఇవన్నీ ఫ్లిప్పింగ్, రివర్స్ ఫ్లిప్పింగ్ ఈ మధ్య ఎందుకు కామన్ అయిపోయింది అంటే ఇండియాలో దే ఆర్ సీయింగ్ లాట్ మోర్ ఆపర్చునిటీ టు గో పబ్లిక్. interesting. దట్ ఈస్ అ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. సో Okay. ఇప్పుడు ఏంటంటే ఆ బయట మార్కెట్స్ లో దేర్ వెరీ బ్రూటల్ వెన్ దే Mhm. గోయింగ్ పబ్లిక్. సో ఏంటంటే ఇది ఆ పబ్లిక్ వెళ్ళేంత వరకు బయట నడిపించి పబ్లిక్ వెళ్ళే టైంకి డైరెక్ట్ గా ఫ్లిప్ చేసేసి ఎంత ట్యాక్స్ అంత కట్టేసి మళ్ళీ ఇండియాలో దే విల్ కంటిన్యూ ద పర్సన్స్ అనమాట. దట్ ఈస్ హౌ దే ఆర్ డూయింగ్ ఇట్. Very interesting. So what you're suggesting ఏంటంటే to go, maybe, I mean, to do a business is actually difficult, as you say, but to go public is rather easier than compared Yeah. to a Singapore or a Western based stock exchange. Is that what you're saying? Okay. Absolutely. Yeah. So yeah. Yeah, okay. It is interesting Because to know, here because what is why would happening that be, is right? I mean, how, see, if you are so, if a system, ఒక వ్యవస్థని కనుక మనము కంబర్సమ్ గా ఒక బిజినెస్ స్టార్టింగ్ అప్పుడు చేసి, Yeah. కానీ వాళ్ళు పబ్లిక్ వెళ్ళి షేర్ హోల్డర్స్ వెళ్తున్నప్పుడు దాన్ని ఈజీ చేయడం అనేది ఇట్ సీమ్స్ యాక్చువల్లీ ఇట్స్ రివర్స్. Counterintuitive. It's reverse actually. Yeah. Because and again the reason why that happens right now, as I see it, again I have limited exposure to public markets, Right. but public markets లో ఏమవుతుందంటే ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవు, సాఫ్ట్వేర్ హై గ్రోత్ కంపెనీస్ లేకపోవడం వల్ల ఏంటంటే ఆ ఉన్న వాటిలోనే మీరు మనీ ఎక్కువ ఇన్వెస్ట్ అవుతుంది కాబట్టి దే ఆర్ ఫైండింగ్ ఇట్ వే మోర్ లుక్రేటివ్ I see. actually to go public in India. Less forgiving actually, and more forgiving in Indian market compared to less forgiving in outside markets. Very interesting. Maybe there is another reason behind it. We don't know. You know, Yeah. Possible. Yeah. Because obviously there is the cash, the black, the white markets. You know, దీంట్లో చాలా play ఉంటుంది, I'm sure. Yeah. So let's move on from that. But okay, overall ga, this is an important question, Gopi garu. I would like to understand. Would you recommend? Because would you recommend somebody to go entrepreneurial? Mainly having seen all the compliance burden and general lack of and lack of business and encouragement antara. So would you recommend somebody, because there's a lot of మన society strata substrate మీరు ఒక స్పెక్ట్రమ్ లాగా తీసుకున్నారు అనుకోండి, naturally గానే we would like to be in business, maybe we like to be free, we like to కానీ once you ఏదో దిగితే గానీ లోతు తెలియదు అన్నట్టు, what do you say, should people take risks, like you did? నాకు నా ఫ్యామిలీలోనే లేకపోతే ఫ్రెండ్స్ లో కొంతమంది ఉన్నారు, దే ఆర్ వెరీ హ్యాపీ డూయింగ్ ద జాబ్. వాళ్ళు ఫర్ ఎవర్ దే విల్ బి డూయింగ్ ద జాబ్, దెన్ దే వెరీ హ్యాపీ ఆల్సో అబౌట్ ఇట్. దే డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్స్, ఎందుకంటే వాళ్ళ ప్యాషన్ సంథింగ్ ఎల్స్. వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో గ్రో చేసుకుంటున్నారు, లేకపోతే జస్ట్ ఐ వాంట్ బి అట్ ఫ్యామిలీ, ఐ జస్ట్ వాంట్ చిల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, రైట్? కొంతమందికి అది ఉండదు. కొంతమందికి చూడండి బయట ఆపర్చునిటీ అదే ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయాలి, డబ్బులు చేసుకోవాలి, అలా గ్రో ఇలా గ్రో. కొంతమంది గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది, వీళ్ళ కూడా గ్రోత్ మైండ్ సెట్ ఉంది, బట్ ఇన్ డిఫరెంట్ వే, రిలాక్స్డ్ వే. సో ఇవన్నీ ఆలోచిస్తే ఎవ్రీబడి ఇస్ డిఫరెంట్. Everybody has to go through this question 20 years later, 30 years later, when I look back on my life, will I regret not taking the entrepreneurship route? ఎంత రిస్క్ అయినా పర్లేదు, జాబ్ అయినా పర్లేదు, అన్ని విడిచిపెట్టి మొత్తం వదిలేసి మనం ఆంటర్ప్రెన్యూర్షిప్ చేద్దాం, ఫౌండర్ లాగా ఉందాము, లెట్ us build something for India. బిజినెసెస్ కి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనే విషయం పైన మనం మాట్లాడుకుంటే, దాని వెనకాల కూడా కొన్ని అన్సీన్ ఫోర్సెస్ ఉంటాయనిపిస్తుంది. సో ఒక ఉదాహరణ తీసుకుంటే, మీరు ఒక కంపెనీ గురించి చెప్పారు, నేను పేర్లు తీసుకున్నాను ఎందుకంటే పేర్లతో సంబంధం లేదు మనకి. వాళ్ళు ఒక దేశం నుంచి వస్తున్నారు కాబట్టి ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ లేకపోతే ఆ కంపెనీ యొక్క రీచ్ గ్లోబల్ గా ఉంటే, వారి దేశం కరెన్సీ ఏదైతే ఉంటుందో దాని యొక్క పలుకుబడి, దాని యొక్క గౌరవం పెరిగే ఒక అండర్లైన్ ఫ్రేమ్వర్క్ అనేది దాన్ని పుష్ చేస్తూ ఉంటుంది. అవును. కాబట్టి అలాంటి వ్యాపారవేత్తలకు అనుకున్నా, అలాంటి కంపెనీస్ కనుకున్నా, అలాంటి దేశాలకు అనుకున్నా కూడా ఒక ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ దట్ బిల్డ్స్ ఆన్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్. అండ్ దానికి కారణంగా కూడా అలాంటి ముఖ్యమైన, ఎందుకంటే మన భారతదేశం యొక్క రూపాయి అనేది ఇవాళ వరల్డ్ రిజర్వ్ కరెన్సీ కాదు. ఓకేనా? వచ్చే సూచనలు ఉన్నాయా అంటే అది కూడా చూడాలి, ఇంకా మనకు తెలియదు. సో అలా వచ్చేంత వరకు కూడా మన దేశంలోని ఆంటర్ప్రెన్యూర్స్ అంటారా, లేకపోతే కంపెనీస్ అంటారా, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా ఎటువంటి ఇన్సెంటివ్, ఒక అండర్లైన్ ఇన్సెంటివ్ అనేది ఉండదేమో అనేది నా అండర్స్టాండింగ్. అందుకే మీరు ఎప్పుడు చూసుకున్నా కూడా వీఆర్ ఆల్వేస్ లుకింగ్ అప్ అండ్ లుకింగ్ అవుట్. అరే రూపాయలు లుకింగ్ వెస్ట్ యాక్చువల్లీ, లుకింగ్ ఎగ్జాక్ట్లీ, yes, లుకింగ్ వెస్ట్ అండ్ దట్ దానికి ముఖ్య కారణం ఏంటి అంటే, వాడి ఒక్క
కరెన్సీ యూనిట్ కి మనకు 80, 90, 100 కరెన్సీ యూనిట్లు ఉండేపాటికి ఏంటి అంటే మనం ఎంత కష్టపడ్డా కూడా వీఆర్ అట్ ద మర్సీ ఆఫ్ దట్ రిజర్వ్ కరెన్సీ. కరెక్ట్ సో కరెక్ట్ కరెక్ట్ సో దాని వల్ల మేబీ ఒక డిఫరెన్స్ వస్తుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పైన ఇన్వెస్ట్ చేస్తే మనకు రూపాయల్లోనే వస్తుంది కానీ ఒక వరల్డ్ రిజర్వ్ కరెన్సీలో ఆన్సర్ రాదు కదా, ప్రాఫిట్ రాదు కదా రాదు. అనే ఒక ఎగ్జాక్ట్లీ చిన్న చూపు ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇస్ దర్ క్రియేటివ్ వే అవుట్ ఆఫ్ ఇట్? నేను 2 గంటలు స్పెండ్ చేస్తున్నాను అంటే ఈ 2 గంటలు స్పెండ్ చేస్తున్నాను అంటే నాది $400 వర్త్ టైం నేను స్పెండ్ చేస్తున్నాను, ఈ టైప్ ఒక ఫీలింగ్ ఉంది. సో టైం కి వాల్యూ మనము ఇచ్చేంత వరకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ విల్ అంటే ఐ అనే కంటే కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ పీపుల్ విల్ నాట్ ఫీల్ దట్ సాఫ్ట్వేర్ ఇస్ వర్త్ ఇట్ ఫర్ ప్రొడక్టివిటీ బూస్ట్. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, టైం ని కొలాప్స్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ నేను 10 గంటలు చేసేది గంటలు చేయగలుగుతాను. అది చూడగానే ఏమవుతుంది, అరే నేను 10 గంటలు అంటే 10 ఇంటూ $100 వేసుకున్నా $1000 వర్త్ పని అది గంటలోనే చేసేస్తుంది. సో నాకు అరే నేను ఇది సాఫ్ట్వేర్ $200 కట్టినా కూడా నా అవర్లీ రేట్ $100 కాబట్టి నేను దాదాపుగా $700 నేను సేవ్ చేస్తున్నా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది మీరు చూసినట్టయితే ఇండియా యాజ్ అ బిజినెస్ యాజ్ ఇన్ ఇండియా మనకు ఆ కాన్సెప్టే లేదు కదా. ఇప్పుడు మనం కాన్సెప్ట్ ఇప్పుడు లేకపోయినా ఐ థింక్ చాయిస్ ఉండకపోవచ్చు అండి, బికాస్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ సెగ్వే ఇంటూ ద ఏఐ ట్రెండ్. Most important part of this particular session ఏంటి అంటే we would like to understand from you as an AI company founder and as an AI entrepreneur, if you can lay out to us what is this అసలు చాలా మంది అంటే please explain to me as an outsider like how it's going to impact, disrupt, whatever it is, but if you can introduce what AI is actually doing, if you can get technical also it's fine, because we're trying to give an internal view of how AI works for the people. Okay, correct. Thank you. Yeah. So I mean I'll start from the very basics. ఇప్పుడు మనకి ఏంటి అంటే AI when it started off, let's say back in whatever 50-60 years ago నుంచి AI పక్కన పెడదాం ప్రస్తుతానికి. We are only going to talk about what has happened in the last 2-3 years. ఎందుకంటే chat GPT launch, is that the AI era అంటారా మీరు? Would that be? Yeah, that is the AI era which actually is spearheading all the commotion that we see, right? అంటే ఎవరికి ఏమవుతుందో అర్థం కావట్లేదు, ఏంటిది ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది, జాబ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అని అంటున్నాం కదా. ఇదంతా దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్స్ ఆర్ ద టెక్నాలజీ దట్ హ్యాస్ బీన్ డిప్లాయిడ్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ 2 or 3 years. Okay, right? So దాని మీద మనం ఫోకస్ చేద్దాం. Okay, because there's a larger aspect of AI which is like related to machine learning or like whatever thing that has been in the practice. ఇప్పుడు మీరు చూస్తున్నారు 5 ఏళ్ల క్రితం కూడా AI ఉండింది మన ఫ్రాడ్ డిటెక్షన్ కో లేకపోతే క్రైమ్ డిటెక్షన్ కో రకరకాల ఆస్పెక్ట్స్ లో, లేకపోతే మెషినరీ రిలేటెడ్, కంప్యూటర్ విజన్, చాలా రకాలుగా AI ఉండింది. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మాత్రం లాస్ట్ 2-3 years లో ఏమవుతుంది అన్నది ఐ విల్ గివ్ యూ అ కాంటెక్స్ట్ అండి. సో మీరు చూసినట్టయితే జనరేటివ్ AI అని అంటాం మనము. జనరేటివ్ AI గురించి మాట్లాడితే దిస్ ఇస్ మెయిన్లీ ద వే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఆర్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ జనరేటివ్ AI ఇస్ నియర్లీ ట్రైంగ్ టు ప్రెడిక్ట్ వాట్ యూర్ నెక్స్ట్ గోయింగ్ టు సే. That's how it started. So it was a toy primarily. మనకి 2022 ఎండ్ లో రిలీజ్ అయిన తర్వాత 2023 లో బిగినింగ్ లో కానీ ప్రతి 6 month 1 year పీరియడ్ 2023 ఎండింగ్ వరకు కూడా మీరు చూసినట్టయితే ఇట్ వాస్ మియర్లీ ఎ టాయ్. ఎవ్రీబడి వాజ్ లైక్ సరే దీన్ని వాడి మనం ఆర్టికల్స్ తయారు చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయొచ్చు, ఒక సాంగ్ అసైన్మెంట్స్ చేయొచ్చు, డౌట్స్ క్లారిఫికేషన్ చేయొచ్చు, ఒక చాట్ బడీ లాగా అలా నడుచుకుంటూ వచ్చింది. సో లైక్ ఇది నడుస్తూ వచ్చింది. ఇది చూస్తే ఇట్ వాజ్ ఆల్వేస్ అ మియర్ టాయ్ అండ్ లైక్ ఓకే ఫైన్, అంటే దీని బిజినెస్ వాల్యూ ఏంటి, ఇది ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది బిజినెసెస్ ని, జనరలీ సొసైటీని అని 2022 ఎండింగ్, 2023, 2024 కూడా ఆల్మోస్ట్ అలానే నడుస్తూ వచ్చింది. అయితే over this period of 2-3 years actually the models got very good. సో మీరు చెప్పేది అర్థం చేసుకొని పర్ఫెక్ట్ గా ఇన్లైన్ గారి you are like a lawyer, an expert lawyer, please analyze this case అంటే it was analyzing that case. So models kept on getting better. Then 2024 so models అంటే iterations అండి, models అంటే నెక్స్ట్ వర్షన్ అన్నట్టు అంతే. నెక్స్ట్ వర్షన్ అంటే ఇది AI లో ఎలా ఉంటుందంటే, సో imagine that there is like let's say a module where you give an input and it spits out an output. So this middle model that we are talking about is sort of a module that you have an input of, let's say we are doing primarily this podcast in Telugu కాబట్టి let's say మీరు ఉప్పు కప్పు రంబు అని అంటే అది ఒక్క పోలిక నుండి అని అది నెక్స్ట్ అది కంటిన్యూ చేయగలగాలి. ఇట్ ఇస్ లైక్ బేసికలీ a continuation thing, right? So how do you predict the next word అన్నది that is the primary premise. And one second, so if you're saying మీరు మోడల్ అంటున్నారంటే మీరు ఉప్పు కప్పు రంబు అంటే so it's almost like it's imitating me అన్నట్టు. It's able to complete what you started, right? Because it would be an extension of me. It would be a
Exactly, కాన్సెప్ట్ because లో it has మోడల్ been అంటున్నారా? ఇస్ ఇట్ లైక్ హ్యూమన్ మోడల్? because it has been trained on the Okay. corpus of the information that was available in the world. ఓకే. Because it has so much of knowledge about that information that it has digested, it clearly knows that మీరు ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇలా దాన్ని కంటిన్యూ చేస్తారని నాకు తెలుసు అని. మీరు ఉప్పు కప్పు రంబు అన్న తర్వాత పరీక్షిత్ రెడ్డి, గోపికృష్ణ అనేది అన్నారు. మీరు డెఫినెట్లీ దాన్ని కంటిన్యూ చేస్తారు అని అంటారు. సో అది ఎన్నిసార్లు దాన్ని ట్రైన్ చేసి అది రియల్ వరల్డ్ నుంచి నేర్చుకున్నారు. వాట్ ఇస్ ద రియల్ వాల్యూ ఆఫ్ ఇట్? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఇట్? ఐ మీన్ సిమ్యులేషన్. ఎగ్జాక్ట్లీ సిమ్యులేషన్ అని కాదు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ నౌ దట్ ఇట్ ఇస్ ట్రైన్డ్ ఆన్ ఆల్ దిస్, ఇట్ హాస్ ఎ క్లియర్ ఐడియా. మీరు ఒక ఆర్టికల్ రాయాలంటే ఎలా రాయాలి. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, అరే నాకు ఈ పర్టికులర్ సెక్టర్ లో ఈ పర్టికులర్ రీసెర్చ్ వర్క్ చేసి ఇలా ఒక ఆర్టికల్ రాసి పెట్టు అంటే అది రాయగలగాలి. సో బికాస్ ఇట్ హాస్ నౌ బీన్ ట్రైన్ ఆన్ సో మచ్ ఆఫ్ కార్పస్ ఆఫ్ డేటా, ఇట్ నౌ నోస్ what is a top notch article, how to write that article, how to write content, how to create an image. Okay. So ఇవన్నీ కూడా ఈ మోడల్స్ అనేవి దీనిలో అంటే మళ్ళీ జస్ట్ గోయింగ్ లిటిల్ బిట్ డీపర్. ఓకే. ఇప్పుడు మనం చూసినట్టయితే జస్ట్ మన బేసిక్ ప్రోగ్రామింగ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అంటాం. Classes objects అంటే classes. We have a class of humans. Our object is Parikshit Reddy or Gopi Krishna, right? We are objects of the classes. Right. Then now if you go into the AI world, you have actually a equation with lot of parameters that will define the output. For example, if I create a 5'6" person with this skin tone, with this beard, with this kind of hairstyle, and he's of Indian descent, and like how much of Indian descent he is, and like this and that, and like ఇప్పుడు మీరు ఇలా చూసుకుంటే మన పారామీటర్స్ అన్ని డిఫైన్ చేస్తే మోర్ ఆర్ లెస్ Parikshit Reddy or Gopi Krishna can be replicated, right? That is what AI is. It's basically a equation with all the coefficients figured out. సో అదే మీరు చూస్తే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మోడల్స్ రిలీజ్ అయినప్పుడు వెయిట్స్ రిలీజ్ అయినాయా అనేసి అంటారు. వెయిట్స్ రిలీజ్ అయినాయా అంటే ఓపెన్ సోర్స్ మోడల్స్ లో మేము వెయిట్స్ రిలీజ్ చేసాము అనేసి అంటారు. వెయిట్స్ రిలీజ్ చేసామంటే ఏం లేదండి, బేసిక్గా కోఎఫిషియెంట్స్ రిలీజ్ చేసామా అన్నది పాయింట్. అంటే ఎంత అగ్రెసివ్ గా, ఎంత ట్రూత్ఫుల్ గా ఉన్నాడు, ఎంత అగ్రెసివ్, ఏ టైప్ ఆఫ్ టోన్, పొలిటికల్ అఫిలియేషన్, పొలిటికల్ అఫినిటీ, విచ్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ మోడల్స్ ఇప్పుడు మైన్యూటెస్ట్ డీటెయిల్ పాసిబుల్ అయితే మనం 2x + 3y అనుకుంటే 2 కోఎఫిషియెంట్స్ ఉన్నట్టు మనకి. అదే మనము సపోజ్ ఈ AI మోడల్స్ తీసుకున్నట్టయితే దే విల్ క్యాజువల్లీ సే we have 200 billion parameters అని అంటారు. అంటే 200 billion parameters ఉన్న ఈక్వేషన్ అది. NVIDIA, all these companies, they have the infrastructure to even compute. ఇప్పుడు ఆ చిప్స్ ఎందుకంత ప్రైసెస్ అవన్నీ పెరుగుతున్నాయి, ఎందుకంత టాప్ నాచ్ చిప్స్ కావాలి అంటే at that level they should be able to compute and give a result. That is called inference actually. Okay. So most of these chips, they are able to compute, they are able to train, they are able to manage ఈ parameters, ఆ coefficients find out చేయడమే biggest deal. సో అందుకే మీరు ఇప్పుడు అంటే చాలా మీరు ఇప్పుడు ప్యారలల్స్ మీరు రీసెంట్ న్యూస్ లో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపిక్ ఈజ్ యాక్చువల్లీ మొన్న ఒక బ్లాగ్ పోస్ట్ పెట్టింది. ఆంథ్రోపిక్ ఏం పెట్టిందంటే చైనీస్ మోడల్స్ మా నుంచి కాపీ చేస్తున్నాయి అని పెట్టింది. అయితే త్రూ డిస్టిలేషన్ అని ఒక ఇప్పుడు అది ఎందుకు మ్యాటర్ అవుతుంది అంటే బికాస్ ఆంథ్రోపిక్ హ్యాస్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ మోడల్ ట్రైనింగ్ దే హావ్ ఫిగర్డ్ అవుట్ ద వెయిట్స్ అనుకోండి. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే చైనీస్ మోడల్స్ వెళ్ళి ఆంథ్రోపిక్ కి ఒక 1 million or 2 million రిక్వెస్ట్ పంపిస్తే the weight is answering is good enough data for them to recompute those weights and use them అన్నమాట. సో మిమిక్రీ చేస్తున్నారు. మిమిక్రీ చేయడం అంటే వీళ్ళు మెయిన్ డేటా మీద మొత్తం ట్రైన్ చేసుకొని వీళ్ళు ఒక మోడల్ తయారు చేస్తే ఆ మోడల్ మీద ట్రైన్ చేసుకొని వీళ్ళు ఇంకో మోడల్ క్రియేట్ చేస్తారు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ గుడ్. సో అండ్ దెన్ ద కాస్ట్ ఆఫ్ మోడల్ క్రియేషన్ హ్యావ్ డ్రాస్టికలీ డ్రాప్డ్ బికాస్ ఆఫ్ డిస్టిలేషన్. సో ఇట్లా ఏంటంటే ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, బట్ ఫండమెంటలీ ఏంటి అంటే given input I am able to create an output. అయితే ఇది ఇలా ఉండగా one thing that really transformed in 2025 is agentic AI. Agentic AI వచ్చినప్పుడు ఏమైంది అంటే మనకి AI ఉంది బట్ దానికి టూల్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి తీసుకోండి, మన ఇద్దరం ఇప్పుడు పాడ్కాస్ట్ చేస్తున్నాము అంటే మనకు ఒక మైక్ ఉంది, ఒక స్పీకర్ ఉంది, ఒక వెబ్ క్యామ్ ఉంది, ఒక ఎన్విరాన్మెంట్ ఉంది, రూమ్ లో కూర్చున్నాము, వీఆర్ ఏబుల్ టు ఇంటరాక్ట్ అండ్ యు ఆర్ talking, I am talking. So all these are interactions. Correct. Imagine these are tools, and imagine I am an AI model and I have been given tools that can actually sort of bring these tools together and bring the AI to life. ఇప్పుడు if I am an AI, మీరు నాకు ఒక టూల్ ఇచ్చారు. ఏం టూల్ అంటే ఈ టూల్ వాడి నువ్వు పరీక్షిత్ గారితో పాడ్కాస్ట్ స్టార్ట్ చెయ్యి, ఈ టూల్ వాడి నువ్వు బ్రేక్స్ తీసుకో, ఈ టూల్ వాడి నువ్వు రికార్డింగ్ ఎడిట్ చేయి, ఈ టూల్ ని వాడి చేసి, దీనికి మొత్తం మీరు టూల్స్ ఇస్తే కనుక ఆ ఏఐ ఏజెంటిక్ ఏఐ అవుతుంది. ఏజెంటిక్ అంటే అంతే, దట్స్ ద ఓన్లీ థింగ్. ఆ ఏజెంటిక్ ఏఐ ఇస్ లైక్ when you have access to tools and it knows which tool to use when and it can go back and forth. It unlocks wonders actually.
బికాస్ మనం చూసినట్టయితే టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ మియర్లీ ట్రైంగ్ టు రెప్లికేట్ వాట్ హ్యూమన్స్ డూ ఇన్ ద లార్జర్ సెన్స్. మనం ఏం చేస్తున్నాము, మనం ఇంటరాక్టింగ్ విత్ రియల్ వరల్డ్. ఇప్పుడు ఒకటి లైటింగ్ సర్కిల్, ఎనీథింగ్, మన పాడ్కాస్ట్ అనుకోండి, లేకపోతే ఒక లెక్చర్ అనుకోండి, లేకపోతే ఒక కోడింగ్ ప్రాబ్లమ్, బుక్ ఆల్ ఆఫ్ రైటింగ్, దీస్ ఒక ఆర్ మూవీ మేకింగ్. book writing, movie making, everything. If given the right set of tools, the AI can call the tools in the right sequence and get the work done. Okay. So this will unlock unlimited use cases, Of course. but also will create a havoc in the job market. Because నేనేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో ఇప్పుడు మనం టూల్స్, గివ్ సమ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. Okay. మన ప్రోడక్ట్ అంతా కూడా ఇట్స్ ఆల్ ఏజెంటికల్లీ కోడెడ్ రైట్ నౌ. లాస్ట్ 2-3 months సో ఇప్పుడు నుంచి మీ కంపెనీలో మీరు డెవలప్ చేస్తున్న ప్రొడక్ట్ అంతా కూడా డెవలప్ చేసిన ప్రోడక్ట్ Okay. ఏజెంటికలీ కోడెడ్. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, ఏంటంటే ఓకే ఈ పర్టికులర్ ఫీచర్ కస్టమర్ అడుగుతున్నారు, మనం దీన్ని డెలివర్ చేయాలి. అది అవగానే క్లాడ్ కోడ్ కానివ్వండి, ఇలా కొన్ని టూల్స్ వాడేసి ఇట్ విల్ బి ఏబుల్ టు జనరేట్ ద కోడ్ బై ఇట్ సెల్ఫ్. ఇంట్రెస్టింగ్. సో అది జనరేట్ చేసేసి అది మనకి పెట్టేసి, అరే జనరేట్ అయిపోయింది, మనం టెస్టింగ్ చేసుకొని నచ్చితే యూ పుష్ ఇట్ టు ద కస్టమర్, అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల ఏంటి, నేను ఒక డెవలపర్ ని హ్యాచ్ చేసుకోవట్లేదు. ఓకే, ఇంట్రెస్టింగ్. విచ్ ఇస్ ద రియల్ ప్రాబ్లమ్. మనకి ఏంటంటే ఎఫెక్టివ్లీ జాబ్ లాస్. విచ్ ఇస్ ఎఫెక్టివ్లీ జాబ్ లాస్. ఇప్పుడు ఇదే పని చేయడానికి నేను ఇంతకు ముందు, ఇప్పుడు నేను సీఈఓగా పనిచేస్తానా లేకపోతే డెవలపర్ గా పనిచేస్తానా, నేను చేయలేను. నేను డెవలపర్ గా ఎప్పుడు చేయలేక ఏం చేసేవాడిని, సరే నేను ఐ విల్ మేనేజ్ డే టు డే అండ్ ఐ విల్ థింక్ స్ట్రాటజికలీ, లెట్ మీ హైర్ డెవలపర్ హూ విల్ డూ ద డెవలప్మెంట్ వర్క్. బట్ నౌ ద డెవలపర్, ఇప్పుడు ఆ డెవలపర్ కి పట్టే టైం, మళ్ళీ డెవలపర్ చేసి వచ్చే టైం కూడా నాకు పట్టట్లేదు కదా. నేను ఒక ఫీచర్ అనుకుంటే ఇలా చెప్పేస్తే అది కోడ్ చేసేసి చెక్ ఇన్ చేసేసి మొత్తం డిప్లాయ్ చేసి కస్టమర్ కి వీఆర్ గోయింగ్ లైవ్. ఆల్రెడీ లైవ్, యా. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. సో రైట్ నౌ ఇప్పుడు నాకు లాస్ట్ వీక్ నాకు ఇన్ యువర్ కంపెనీ Hyperleap AI? yes, Oh wow, very nice. we practically don't have a developer team right now because I'm able to manage. అండ్ మీరు ప్రోడక్ట్ ఒకసారి ఇప్పుడు లాగిన్ అయి చూస్తే కూడా చాలా ఎక్స్టెన్సివ్ ప్రోడక్ట్ అండి మన. ఆల్మోస్ట్ వీ హ్యావ్ 30 to 50 ఎలాబరేట్ ఫీచర్ సెట్ అండ్ లైక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. ఇనిషియల్ ప్రోడక్ట్ ఆబ్వియస్లీ మనం చేతితో కూర్చొని రాసాము 2 years ago నుంచి, అది డెవలప్ అవుతూ వచ్చింది. బట్ లాస్ట్ 6 months నుంచి అయితే, లాస్ట్ 3 months అయితే ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 95% ఇస్ రిటర్న్ యూజింగ్ ఏజెంటిక్ కోడింగ్. ఒక 5% ఎక్కడైనా నాకైనా ప్రాబ్లమ్ వస్తే నేను చూస్తాను, కానీ ఇంకా లాస్ట్ 1 month 2 months అయితే ప్రాక్టికలీ అది కూడా లేదు. ఆల్మోస్ట్ 100% ఏ రిటర్న్ కోడ్. వాట్ అబౌట్ ద డీబగింగ్ టైం, because I'm sure you have to actually review mistakes the code. చేయట్లేదు. Actually mistakes చేయట్లేదు అది. So it is very advanced right now to the point అసలు మిస్టేక్స్ కూడా అవ్వట్లేదు, which is where అందుకే మీరు చూస్తే there are certain ఇప్పుడు కంపెనీస్, ఈ రోజు కూడా there was a news actually, a public company in the US, Jack Dorsey the company. Okay. He was earlier Twitter CEO. Now he's running Square and bunch of them, but actually under a larger umbrella, ఒక పబ్లిక్ కంపెనీ అది. వాళ్ళు ఒక 40% స్టాఫ్ ని they were able to remove actually from the payroll. They got impacted just yesterday. So వాళ్ళకి 10,000 స్టాఫ్ ఉంటే they literally reduced it to 6,000 and they're still healthily growing. That's another difference. But healthy is a very subjective term, but yeah, healthily in the sense from a revenue standpoint. Revenues, because from a shareholder, that's all they care about. Correct. So shareholders are happy that revenue wise they are still growing, and these guys actually unfortunately laid off like 40% of the staff, more than 40%, and 6,000 people from 10,000 people is not a joke actually. And overnight ఇప్పుడు చూస్తే మీరు ఏమి కంపెనీలో ఇంపాక్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అలా చేసినట్టయితే వాళ్ళకి, ఎందుకంటే just the same because right. AI is able to do most of the stuff that they were already doing. So ఈ కాన్సెప్ట్ లో ఏంటి అంటే మనకి ఇది జస్ట్ బిగినింగ్ అండి. when a public market CEO comes and talks about it on Twitter saying that hey, I'm laying off 40% but we are also growing థ్యాంక్స్ టు AI, ఇట్లా అయింది అని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు కదా. ఇది ఏంటంటే దిస్ విల్ హావ్ ట్రికల్ డౌన్ ఎఫెక్ట్. మోర్ కంపెనీస్ విల్ స్టార్ట్ డూయింగ్ దిస్ పబ్లిక్లీ. ఇప్పుడు రీసెంట్లీ Palantir ఆల్సో, విచ్ మేజర్లీ డీల్స్ విత్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అండ్ ఆల్ దట్. Palantir డిఫెన్స్ కాంట్రాక్ట్స్ యాక్చువల్లీ. సో వాళ్ళు ఏం చేశారంటే US లో దే బేసికలీ సెడ్ దట్ మాకు SAP ఇంప్లిమెంటేషన్ 2 years పట్టేది 2 weeks అవుతుంది అని అన్నారు, విచ్ ఇస్ అ హ్యూజ్ డీల్ యాక్చువల్లీ. అంటే 2 weeks is like pretty much 104 weeks if you think about it. 104 weeks is 2 weeks అంటే you're saying basically 2% of the time లో మేము చేయగలుగుతున్నాం అంటే 98% of that effort is gone. Hundreds of millions of dollars of savings. And if you also again look at it from a very capitalistic sense, and let us put the emotions aside for a bit just to understand the dynamics of how these things are shaping up. Mainly these are very highly capitalistic societies, and since people always look towards the West, this will have a trickle down effect globally because every company, ఇప్పుడు Infosys కూడా ముందుకు వచ్చేసి చెప్పచ్చు. ఇప్పుడు చూస్తే లాస్ట్ 1 week లో స్టాక్ ప్రైసెస్ చాలా పడిపోయినాయి for all the IT companies. So now they might look to the West and say, hey, మనకి 3 లక్షల స్టాఫ్ అవసరమా, మనకి 2 లక్షల స్టాఫ్ అవసరమా, మన ప్రాజెక్ట్ లో మనం
1,00,000 మందితో చేయలేమా, 50,000 మందితో చేయలేమా, అసలు ఒక స్టార్ డెవలపర్ నుంచి మిగతా వాళ్ళని తీసేద్దామా, ఇట్లాంటి క్వశ్చన్స్ దే విల్ బి వెరీ పర్టినెంట్. ఐఎమ్ షూర్ దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ బోర్డ్ మీటింగ్స్ రైట్ నౌ. మనం ఎంత స్టాఫ్ తగ్గించగలుగుతాం? బికాస్ మీరు రెవెన్యూ పెరగట్లేదు అనుకోండి, ఒక కంపెనీ రెవెన్యూ పెరగట్లేదు పరీక్షిత్ గారు, అప్పుడు ఏం చేస్తారు? ఓన్లీ థింగ్ ఇస్ రెవెన్యూ కాస్ట్ పెరగడం కటింగ్. కాదు, రెవెన్యూ తగ్గే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. తగ్గే ఆస్కారం కూడా ఉంది. ఇప్పుడు ఐటీ సర్వీసెస్ కంపెనీస్ రెవెన్యూ తగ్గుతూ మీరు కాస్ట్ కట్ చేయకపోతే ప్రాఫిట్ అనేది పడిపోతుంది. ప్రాఫిట్ పడిపోగానే మార్కెట్ విల్ హెవీలీ పీనలైజ్. అంతే కదా. సో స్టాక్స్ ఆర్ అది రేటెడ్ బేస్డ్ ఆన్ వాట్ ద రెవెన్యూస్ ఆర్, వాట్ ద ప్రాఫిట్స్ ఆర్. ప్రాఫిట్స్ ఆర్ ఫార్వర్డ్ అవుట్లుక్ ఇస్. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో ఏంటంటే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ సిచ్యువేషన్ వేర్ దే విల్ కమ్ బ్యాక్ అండ్ సే లెట్ మీ కట్ డౌన్ ఆన్ ద కాస్ట్ అట్లీస్ట్, బికాస్ అది వాళ్ళ చేతిలో ఎప్పుడు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దట్ విల్ సెట్ టోన్ ఫర్ ద కంపెనీ ఆల్సో, సేయింగ్ దట్ ఓకే హై పర్ఫార్మర్స్ ఉంటారు, They're preparing the workforce preparing everybody. to what's to come. So it is very unfortunate in that aspect. Right. But that is where the market has come to. The sooner people realize this who are in their careers, it is better for them, so that they can make some sort of transition into more AI friendly roles, more leaning on in latest technology. I'm going to reinvest. For example, but as you just said, because this is kind of what we hear. But దీంట్లో నాకు ఏమనిపిస్తుందంటే, even let's say if they do end up reskilling themselves towards like an AI driven marketplace needs, correct. how much absorption can we actually see? అంటే ఎంత మంది జాబ్స్ ని అది ఎన్ని కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుంది? Are we able to can the market really absorb these lakhs of engineers that are coming out each year? Correct. So in that context, I'm a little, if you don't mind, if you can elaborate a little bit on it. Correct. Yeah, absolutely, Parikshit. So what is happening here is, see, obviously job loss is very brutal, not just for that one person, but for their family, for the extended network, everybody, right? So, but there is another underlying thing that is happening, is that software is becoming more like a commodity. So there will be way more software, way more customized to every company in every industry. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో ఏంటి అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, మనము వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ అన్ ఎకానమీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ లుక్ ఎట్ లెట్స్ సే క్విక్ కామర్స్ యాజ్ అ little slightly related, but quick commerce అంటే Swiggy, Zomato, Blinkit, Swiggy, Instamart, Blinkit, Zepto, ఇవి 10 minutes లో డెలివరీ ఇచ్చే. సో ఈ క్విక్ కామర్స్ అప్లికేషన్స్ అనేది 3 years బ్యాక్ అసలు లేవు, మార్కెట్ లో లేవు. 3-4 years బ్యాక్ అసలు లేవు. బట్ క్విక్ కామర్స్ రాగానే ఏంటంటే, ఓకే దర్ ఆర్ 4 or 5 players which everybody is doing quick commerce. సడన్లీ దానివల్ల ఎంప్లాయ్మెంట్ వచ్చింది, దానివల్ల ఒక కొత్త బిజినెస్ మోడల్స్ వచ్చినాయి, దానికి కరెస్పాండింగ్ సప్లయర్స్ వచ్చారు, ఇప్పుడు ఒక కొత్త బ్రాండ్, నేను ఒక చిప్స్ తయారు చేసినా పెట్టాలంటే ఒక అవెన్యూ వచ్చింది, రకరకాలుగా ఒక మార్కెట్ డెవలప్ అయింది. సో ఇట్స్ న్యూ మార్కెట్స్ ఎమర్జ్ అవుతున్నాయి. మీరు జొమాటో, స్విగ్గీ కూడా తీసుకోండి, లాట్ ఆఫ్ డార్క్ కిచెన్స్ కేమ్ అప్, రైట్? డార్క్ స్టోర్స్, క్లౌడ్ కిచెన్స్, రైట్? ఫర్ ఇట్ సైడ్ అయితే డార్క్ స్టోర్స్, క్లౌడ్ కిచెన్స్. సో ఇవన్నీ ఏంటంటే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మార్కెట్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ అప్ న్యూ ఆపర్చునిటీస్, బట్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఇట్ విల్ బి వెరీ బ్రూటల్ ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ అప్స్కిల్లింగ్. Somehow be relevant, be releasing things, be builder, be more focused on upskilling, software creation process లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం. You just said that coding is done. మీ కంపెనీ Coding is done, yes. Coding as a skill, right? Coding as a skill is done, but building as a skill is not done. That is the huge difference. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటి అంటే, the roles were very rigid. నేను as a program manager I will do this, as a tester I will do this, as a developer I will do this. ఇప్పుడు ఈ product manager, developer, tester అన్ని కలిపి there's only one role, which is builder role. That's it. Is that a technical term for it? Builder? It's not a technical term, but I'm just saying everybody is a builder now. And like an architect, they have to be thinking. They have to be thinking end to end అంటున్నాను నేను బేసికలీ. ఓకే. ఇప్పుడు మనం ఆర్కిటెక్ట్ అనుకుంటే డెప్త్ అనుకుంటాం కదా, నేను యాక్చువల్లీ బ్రెడ్త్ గురించి ఆలోచిస్తున్నాను బేసికలీ. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఆ ఫీచర్స్ ఆఫ్ ఇట్, అంటే వాట్ ఆర్ బిల్డింగ్, అసలు కస్టమర్ కి ఇంపాక్ట్ ఏంటి, కస్టమర్ ఎలా చూస్తున్నాడు. ఇప్పుడు యాజ్ అ డెవలపర్ ఇంతకు ముందు మీరు ఈవెన్ 1 year బ్యాక్ చూసినా కూడా, డెవలపర్ వచ్చేసి ఓకే ప్రొడక్ట్ మేనేజర్ ఏం చెప్తాడో చూద్దాము, తను చెప్పిన తర్వాత నేను కోడ్ చేస్తాను. టెస్టర్ కూడా వచ్చేసి సరే డెవలపర్ చేసిన తర్వాత నాకు ఇస్తారు కదా, అప్పుడు నేను టెస్టింగ్ చేస్తాను. Are you saying that you should be driven on your own from end to end, like an entrepreneur? You should 100%. Absolutely 100%. And I am also suggesting that you should develop something called as a high agency. And actually in this new world, your ability to take decisions all by yourself
even if it results in certain mistakes that you can come back to later with improved understanding of the things so that you can get better over a period of time, that will single-handedly define the success. ఎందుకంటే unless you are very high agency person, ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే everything used to be a permissioned system. ఓకే ఏంటంటే నేను డెవలపర్ గా ఇంతే చేస్తాను, నేను ప్రొడక్ట్ మేనేజర్ పని చేయాలి అంటే నా మేనేజర్ చెప్తే చేస్తాను, లేకపోతే నేను చేయను. కానీ ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజర్ ఏం చేస్తున్నాడు, he or she is going to create a proof of concept. మీ గురించి ఆయన ఆగడు. ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజర్ వచ్చేసి నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఎందుకంటే కోడింగ్ నేను చేసుకుంటే నేను లవబుల్లో ఏదో వాడేసి నేను బంచ్ ఆఫ్ టూల్స్ ఆర్ దేర్, నేను అది వాడేసి నేను స్క్రీన్స్ తయారు చేసుకొని నేను కస్టమర్ కి ప్రెజెంట్ చేస్తా, నీ మీద నాకు డిపెండెన్సీ లేదు అని చెప్తాడు ప్రొడక్ట్ మేనేజర్ వచ్చేసి. సో ఎవ్రీబడి విల్ స్టార్ట్ లుకింగ్ అట్ ఇట్ లైక్ నాకు ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ బాటిల్ నెక్స్ ఇన్ ద టీమ్, ఐ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ బై మై సెల్ఫ్. సో ఇఫ్ యు ఆర్ అ టెక్నికల్ పర్సన్, ఓకే చెప్పండి. సారీ, No, I'm trying to understand it because ఒక ప్రొడక్ట్ మేనేజర్ కి డెవలపర్ అవసరం లేదు, టెస్టర్ అవసరం లేదు, రైట్? సో హీ డస్ నాట్ రియలీ నీడ్ ఎ టీమ్ ఎనీమోర్, రైట్? కరెక్ట్. ట్రైంగ్ టు వెరీ మచ్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో, if nobody needs anybody and everybody is having or acting as if he is his own agent, right? He's trying to get to a market need, trying to see a market eventuality from this line of thought. Can you take me there? You see what I'm saying? So if a product manager gani, product owner gani, I understand very much in a theoretical sense that this is how we should be thinking ani, because those traditional job roles of a like a developer anukuntara lepothe oka product, if there's a business analyst who is trying to bridge a gap between within the company, between different models, our traditional roles disappear avutunnayi, and I myself am evolving into a very holistic approach to a product that actually caters to a market need. I'm trying to see to a market eventuality. I mean, theory ga undi, but I don't necessarily see it translating just as easily into a practical reality. So if you can take an example, take your time, because it is a little bit important. No, I mean, multiple times I've thought through this. Yes. Okay. So it's like, see, మనకి ఎలా ఉంటుంది అంటే మనకు అసలు యాక్చువల్లీ ఓకే, మనం ఇప్పుడు రైట్ నౌ వీఆర్ టాకింగ్ విత్ ఇన్ ద కంపెనీ కాబట్టి we had an instant thing that sorry everybody will become a builder, or like that is a thesis, right? The thesis is like okay, everybody's going to be a builder. You're like, coining, let's say in this podcast you're coining a term builder. Okay, na an AI builder, right? Okay, AI builder, right? But ఇప్పుడు దీన్ని మీరు ఎండ్ టు ఎండ్ చూడండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక బిజినెస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు వన్ ఆఫ్ ద మోస్ట్ లుక్రేటివ్ ఫీల్డ్స్ ఆఫ్ B2B SaaS అప్లికేషన్స్, అంటే బిజినెస్ టు బిజినెస్ సాఫ్ట్వేర్ ఇస్ ఎ సర్వీస్. సో ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ ని ప్యాకేజ్ చేసేసి ఒక ఎంటర్ప్రైజ్ కి ఇచ్చేస్తే ఆ ఎంటర్ప్రైజ్ మన సాఫ్ట్వేర్ ని వాడుకుంటుంది, వాడుకున్న తర్వాత దానికి కరెస్పాండింగ్ ఎంతో లైసెన్సింగ్ ఫీజు ఇస్తుంది, రైట్? సో దిస్ హ్యాస్ బీన్ వెరీ వెరీ లూక్రేటివ్, ఎందుకంటే ఇప్పుడు SAP కానీ మీరు చూసుకుంటే లాట్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్ కంపెనీస్ వర్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ SaaS essentially. అయితే lot of the times these are multi-year contracts, every year paying millions of dollars to the vendor, software vendor, whoever is developing that. Now that person someday will wake up and say, ఎందుకంటే మీరు ఒక కంపెనీ చూసుకున్నా కూడా everybody, especially large companies, everybody has a P&L. So the profit and loss, every small group will be like, okay, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ అనుకోండి, నేను ఎట్లా ఆలోచిస్తాను, ఓకే నా P&L ఇది, నాకు సాఫ్ట్వేర్ కి ఇంత బడ్జెట్ ఉంది, ఛానల్ కి ఇంత బడ్జెట్ ఉంది, మెషిన్స్ కి ఇంత బడ్జెట్ ఉంది, బుక్స్ మెయింటెనెన్స్ కి ఇంత బడ్జెట్ ఉంది, వాట్ ఎవర్ ఒక బడ్జెట్ ఉంది నాకు. ఇప్పుడు సాఫ్ట్వేర్ బడ్జెట్ చూడగానే లెట్స్ ఒక $10 million ఉంది నాకు. నేనేమంటా మళ్ళీ SAP కి నేను $10 million ఇవ్వాలా, లేకపోతే ఒక 2-3 డెవలపర్స్ ని పెట్టుకొని నేను ఇన్ హౌస్ నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవాలా నా నీడ్ కోసం? ఎంటైర్ ERP సిస్టమే నేను సొంతంగా డెవలప్ చేసుకోవచ్చు. ERP, ఫైనాన్స్, CRM, ఎనీథింగ్ నేనే సొంతంగా చేసుకోవచ్చు కదా. నేను డిస్నీ ఉన్నా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ నాన్ ట్రెడిషనల్ వన్, నాన్ టెక్ వన్, డిస్నీ ఉన్నా. సో డిస్నీ CFO might wake up tomorrow and say, should I really use SAP or like something else, or for my ERP needs, let's say I'm using SAP, should I really need to use that, or I will just go build my own custom software, because anyway it is so complicated. SAP వాడి దాన్ని అంతగా కస్టమైజ్ చేసుకునే బదులు నేను సొంతంగా బిల్డ్ చేసుకుంటా కదా, ఒక 6 months ఎక్కువ ఖర్చు అవుతుంది, బట్ దాని తర్వాత అయితే నా సాఫ్ట్వేర్ నాకు ఉంటది కదా, లైసెన్సింగ్ ఫీస్ బర్డెన్ ఉండదు కదా, బర్డెన్ ఉండదు, జస్ట్ మెయింటెన్స్ ఒక 2-3 డెవలపర్స్ పెట్టుకుంటా, AI ఎనీవే బాగానే పనిచేస్తుంది. సో విత్ ఇన్ ఆల్ సెడ్ అండ్ డన్ ఐ హావ్ మై ఓన్ కస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే. సో ఇప్పుడు దీని వల్ల ఏంటి, ఆ వెండర్ కి వచ్చే కాంట్రాక్ట్ కూడా రాలేదు, రెన్యూ అవ్వట్లేదు, అది మార్కెట్ డిస్రప్షన్. ఇట్స్ గాన్, అది మార్కెట్ డిస్రప్షన్, రైట్? సో నౌ కమ్ టు ద vendor side of things. Now the vendor side of things, assuming that this is going to be an eventual market reality, మీరు అన్నట్టు, right? Yeah. Like let's say Disney not awarding that project to the vendor because the vendor is too slow or too burdening, expensive, or whatever, right? Expensive. Right. Now if imagine the vendor is actually very proactive and say, yes, I know this AI disruption is happening, here is how we can present to you a solution that actually is so highly customizable that it is even less cost than what you do in house.
Interesting. So, This okay. has to happen Hmm. because the whole reason I am outsourcing my work to somebody Hmm. is that it is cheaper, Correct. not because naku, Or you because know, they do a better job than you, right? Yeah. yeah, right. So as long as that equation is not maintained, vendor కి సాఫ్ట్వేర్ రాదు. సో వెండర్స్ ఇప్పుడు ఏంటంటే చాలా ప్రొయాక్టివ్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ఇన్ అవర్ అంటే హ్యూమన్ మెంటాలిటీ దట్ వీ ఆల్వేస్ సార్ట్ ఆఫ్ థింక్ దట్ ఏం కాదులే చూద్దాం, let us see where it takes. And also you need to understand Infosys is not one person or one org or whatever, right? So Correct. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పక్కన గ్రూప్ ని చూసి వాళ్ళు చేసినప్పుడు మనం చేద్దాంలే, వీళ్ళు చేసినప్పుడు మనం చేద్దాంలే, వాళ్ళకి బానే ఉంది, మనకు కూడా బానే ఉంటది. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఆప్టిమిస్టిక్ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. Hmm. But you have to also put realistic approach to this, which is like lot of the companies in the world, a lot of the businesses, they are not going to look at all this and say, how will I get the best deal from my vendor? They're just going to come back one day and say, I will build this on my own. And already అది అవుతుంది. So Right. In that fact, is we where కూడా అదే Hyperleap is also is effectively doing the same thing కదండి. So if you just correct. yeah. So ఇప్పుడు హైపర్లీప్ లో Yeah. ఇదే మీరు రైట్ ఎగ్జాంపుల్ పెట్టారు. హైపర్లీప్ లో Correct. చూస్తున్నట్టయితే Correct. మేము ఏం చేస్తాం, మేము చాట్ బాట్స్ ఇస్తాం, బిజినెసెస్ కి చాట్ బాట్స్ ఇస్తాం. ఇప్పుడు చాట్ బాట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? $40 కి స్టార్ట్ అవుతుంది. Okay. $100 మాక్సిమం $200 per month. Correct. మేము ఓన్లీ ఎస్ఎంబి మార్కెట్ అంటే ఎంఎస్ఎంఈ మార్కెటే టార్గెట్ చేస్తున్నాము. ఇండియాలో ప్రైసింగ్ ఇంకా తక్కువ. Oh. ఇది ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే వాళ్ళకి ఆ సొంతంగా చాట్ బాట్ పెట్టుకోవాలంటే డెఫినెట్లీ మాకంటే ఎక్కువ కాస్ట్ అవ్వాలి, ఈవెన్ యాన్యువలైజ్డ్ బేసిస్ లో కూడా. Correct. అంటే సంవత్సరానికి అట్లీస్ట్ ఇప్పుడు మీరు 10,000 వేసుకుంటే ఆ 10,000 కంటే ఎక్కువ వాళ్ళకి ఇన్ హౌస్ ఖర్చు అవుతుంటేనే మన దగ్గర Correct. తీసుకుంటారు. Perfect. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎంటర్ప్రైజ్ SaaS కంపెనీస్, అగైన్ దిస్ ఇస్ మై థీసిస్, Right. I'm little strongly opinionated on that, is that Okay. enterprise software will have a very hard time selling next 2-3 years. Okay. బికాస్ ఎవ్రీవేర్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్రిమైస్ ఏంటి అంటే నా సేల్స్ సైకిల్ లాంగ్ ఉంటుంది. Oh. సో 6 months నేను సేల్స్ మీద పడతాను, 6 months తర్వాత నేను ఒక డీల్ క్రాక్ చేస్తాను, బట్ నాకు 2 ఏళ్ల వరకు దట్ కస్టమర్ విల్ బి దేర్ విత్ మీ. Hmm. దిస్ వాస్ ద ఎర్లియర్ ప్రిమైస్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ ప్రిమైస్ కి యాక్చువల్లీ there are very few takers on the buyer side. The buyer side is saying, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 years నేను కమిట్మెంట్ ఇవ్వలేను బికాస్ ద మార్కెట్ ఇస్ చేంజింగ్. Yeah. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 months డిస్కషన్ చేయను, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఇంత డబ్బులు కట్టను, Huh. ఎందుకంటే నేను ఇన్ హౌస్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు ఇన్ని పారామీటర్స్ ఉన్నప్పుడు మీరు ఒకవేళ లెట్స్ సే యూఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ సర్వీసెస్ కంపెనీ, ఇమాజిన్ వాట్ యువర్ client is doing. Okay. Client is actually thinking, do I need even a vendor? So Right. that is going to disrupt the entire cycle. We haven't even seen it unfold. It's very, very nascent stage right now. But already early indicators are there. For Right. example, with Jack Dorsey writing about this, or like ఇప్పుడు అంత లెవెల్లో లే ఆఫ్స్ అవ్వడం కానీ ప్రోడక్ట్ కంపెనీస్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి కాస్ట్ సేవింగ్స్ కంటే రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ చూపించాలంటే ఐదర్ రెవెన్యూ అన్న పెరగాలి లేకపోతే కాస్ట్ కటింగ్ అన్న చేయాలి. సో Correct. ఇట్స్ ఈజీ ఆల్వేస్ టు కట్ కాస్ట్ బికాస్ immediately it will show up in the next quarter financials itself. ఇప్పుడు చాలా ఎస్పెషల్లీ హైదరాబాద్ మన సిటీలోనే there are lakhs of people who are currently employed, right? Correct. I've seen the trend that the companies, the teams themselves within the companies are actively encouraging them to use AI, and in fact AI adaptation very fast paced, right? So Correct. but I'm still not seeing like what that disruption is it coming then? Because I hear it that there's a disruption coming, but employees are happy, they are not necessarily feeling the change. I mean, is there a timeline to it? I'm not sure, because సో 2026 అంటే is ఇది yeah. ఎలా ఉంటుందంటే కంప్యూటర్ సైన్స్ లో Yeah. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. Okay. లాట్ ఆఫ్ ఇయర్స్ వీ విల్ ఫీల్ లైక్ దెర్ ఇస్ నో డిస్రప్షన్, Right. అండ్ 1 year everything will change. Is అయితే I'll that give you an example 2026 you also. think? Yeah, is that 2026? I think it is actually 2026. Okay. ఎందుకు అంటే I'll give you an example also, recent example. మీరు ఉట్టినే you will be able to relate. Yeah. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్లెస్ కార్స్. Right. Yes, full డ్రైవర్లెస్ self-driving. కార్స్ వస్తున్నాయి, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ FSD Right. వస్తుంది. ఇట్ వాజ్ వస్తుంది అన్నది 10 ఏళ్ల నుంచి విన్నాము. 2024 was the flipping point. Every Tesla became full self-driving. We had taxis all over California. We had cars all over California, completely fully self-driven vehicles and taxis. Yes, sir. Within 1 year. But మన భారతదేశం లాంటి దేశంలో I don't see full self-driving, even No, not remotely. I'm just giving you as an example. And in I'm a talking about market. Hyderabad. And I'm talking about, because సరే వేరే దేశంలో మార్కెట్ డిస్టర్బ్ అవుతుంది అనేది ఇట్ ఈస్ ఆల్సో అ సాడ్ థింగ్, బట్ ఐఎమ్ రియలీ వెరీ Correct. ఫోకస్డ్. ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ there are lakhs of people, and in fact maybe even 1 crore or 2 No, crore but, people directly also- affected or going to be affected. Yes. by But a- my understanding or my my thesis is that lot of the revenue, ఇప్పుడు మనము
okay, cars I agree, because it's like a physical good, right? Yes. Physical goods that need to be transported, and మన ఇన్ఫ్రా మనం మామూలుగా డ్రైవ్ చేయడం కష్టం అంటే ఇంకా Yes, ఆటోమేటిక్ yes. డ్రైవింగ్ There's a ఇంకా need. చాలా, There's a need. Yes. it's a need actually, right? But in a software kind of sense, you're always serving the West mostly, Right. right? You're serving advanced economies. Hmm. So that is where the turbulence comes from. Okay. బికాస్ వాళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్స్ ఇస్తేనే మనం చేస్తున్నాం. యాక్చువల్లీ మీరు చూడండి, ఎనీ కంపెనీ, Hmm. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్స్ విల్ ఆల్వేస్ బి హ్యావింగ్ నైట్ టైమ్ కాల్స్, నైట్ షిఫ్ట్స్, వాట్ ఎవర్, రైట్, ఆన్ కాల్. ఎందుకు అంటే మనం వీఆర్ సర్వింగ్ యుఎస్ ఎకానమీ ప్రైమరీలీ, Okay. అండ్ అక్కడ మనకి అక్కడి నుంచి వచ్చేవి ప్రైమరీ మనీ ఫర్ ఎంటైర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇస్ వాట్ వి కాల్. దెర్ ఇస్ నో సాఫ్ట్వేర్ ఇంపోర్ట్స్, Mhm. బికాస్ మనకి ఆ లెవెల్ ఆఫ్ ఇది ఇంకా రాలేదు మనకి మన సొసైటీలో. Mhm. సో ఆ కాన్సెప్ట్ లో ఏంటి అంటే, వెన్ వీఆర్ ప్రైమర్లీ అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ ఫర్ సాఫ్ట్వేర్, and let's say the exports are failing because they can domestically produce that software at a much cheaper rate and in a more sustainable way without any dependency, why would they choose us? That is where things will start collapsing, is my opinion. Because any economy, మనం రైస్ ఇంపోర్ట్ చేసుకుంటామా, చేసుకోం, because we can make Correct. rice of our own. Right. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఎవ్రీవేర్. అంటే ఇప్పటిదాకా ఏంటంటే ఆ కాస్ట్ ఆర్బిట్రాజ్, ఆ కాస్ట్ ఎఫిషియన్సీ మన దగ్గర ఉండింది, Okay. ఇప్పుడు అది లేదు, విచ్ బికమ్స్ వెరీ వెరీ టఫ్ ఫర్ మీ టు డైజెస్ట్ దట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ద సేమ్ అన్నది. నేను ఐ కాంట్ ఫీల్ దట్ ఇట్ విల్ బి ద సేమ్. బేసికలీ ఇట్ విల్ డెఫినెట్లీ బి డిస్రప్టెడ్. అగైన్ సి దట్స్ వేర్ అగైన్ ఎవ్రీ డిస్రప్షన్ కమ్స్ విత్ అన్ ఆపర్చునిటీ అండి. అది మనకి ఓన్లీ ఇన్ హ్యాండ్ సైడ్ విల్ వి రియలైజ్, అరే అది చేస్తుంటే బాగుండేది, ఇది చేస్తుంటే బాగుండేది అని. నా అడ్వైస్ ఏంటి అంటే, ఆల్వేస్ పీపుల్ హ్యావ్ టు బి ఆన్ టాప్ ఆఫ్ దేర్ గేమ్. దే హ్యావ్ టు బి వెరీ ప్యాషనెట్ అబౌట్ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇప్పుడు ఒక చిన్న, ఇట్స్ లిటిల్ ఆఫ్ టాపిక్, బట్ ఐ విల్ స్టిల్ గివ్ దిస్ ఎగ్జాంపుల్. Lot of people will end up doing engineering because it is fancy or it's a path to going to America or things like that. నాకేంటి అంటే, సో అది ఆ మెంటాలిటీతో ఎవరైతే చేశారో, ప్యాషన్ ఎక్కువ లేకుండా, సరే ఇంజనీరింగ్ చేస్తే యూఎస్ వెళ్ళిపోవచ్చు, అది చేయొచ్చు, they have to be especially more careful because now their skills are being put to test, and solid test actually. Hmm. So are you really passionate about what you're doing? Can you continue for the long term? Can you actually show what you are capable of doing in this AI agentic world that you are going to get transitioned into? This becomes very very crucial for everybody involved actually. That So is your adi advice to the next upcoming students also. Yeah. ఎందుకంటే ఇప్పుడు క్రెడెన్షియల్స్ బట్టి జాబ్ వస్తుంది అని నేను అనుకోను. దట్ ఎరా వెంట అవే 2 years ago. The only credential is ఇంజనీరింగ్ లో ఎన్ని మార్కులు వచ్చాయనా అంతే? engineering ano, లేకపోతే ఐఐటి అనో, ఎన్ఐటి అనో. Right. I'm Okay, seeing okay. like, I get a lot of incoming requests for jobs, or like, any openings are there on LinkedIn. అవును. So all this stuff, right? Even IITs are having difficulty placements. NITs are obviously having difficulty placements. IITs, everybody. So వీళ్ళందరికీ ఎందుకు difficulty ఎందుకు ఉంది అంటే, the employability is more now tied to skills rather than credentials. వాట్ ఇస్ So దిస్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఐఐటి ఎంప్లాయీస్ కి కోట్లలో జీతాలు ఇస్తున్నారు అని మన న్యూస్ లో చెప్తారు. ఎట్ ద సేమ్ టైం మా ఒక యాక్చువల్ ఎంప్లాయర్ యాక్చువల్లీ ఏఐ కంపెనీ ఫౌండర్ తో మాట్లాడుతుంటేనేమో, లేదు క్రెడెన్షియల్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, because that's I'll tell where you. is this I know. gap? Where is the gap? I'll tell you where Yeah. is the gap. So what you are looking at actually is the maybe until even 2 years ago, these salaries, all of these made sense because it was cheaper and better to hire somebody from here and then move them to the US, sponsor their H1, get things done. 200K, 150K base salary, 250K base salary, toti somehow things were working. Okay. But H1B doors have closed, Hmm. right? So మీరు ఆ కోట్ల జీతాలు అనేది తగ్గిపోతుందండి. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. Okay. ఆల్రెడీ లాస్ట్ ఇయరే ప్లేస్మెంట్స్ వేర్ వెరీ బ్యాడ్ at most. Even IITs and IIITs, and many people will resonate if they're listening to the podcast. They'll resonate because it also depends on the branch. For example, CS branch లో కొంచెం అవుతుందేమో, ఆర్ లైక్ ఇంకోటి, ఇప్పుడు ఆ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంటారు కదా, కెమికల్, వీళ్ళు ఇంతకు ముందు పాత ఏముండింది వీళ్ళకి, దే యూస్ టు సే, ఓకే, ఐఎమ్ డూయింగ్ దిస్ కోర్ ఇంజనీరింగ్ బట్ ఐ విల్ ట్రాన్సిషన్ టు బీయింగ్ అ కంప్యూటర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ engineer or whatever. But no longer, right? Like no longer can you actually make the transition. So now these folks who are from other core engineering branches, for them to become computer engineers is so hard because computer science చేసిన వాళ్ళకి కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయాలంటే ఇప్పుడు కష్టం అవుతుంది. కోడ్ ఇస్ బీయింగ్ ఆటోమేటికally written, right? అంటే మీరు But I would think the opposite కదా. See now the essence of the computer engineer ఎవరైతే ఉంటారో, that is being automated. So the absorption, as you put it, as long as he has the right agency and the right mindset to be able to tackle problems, a mechanical engineer or a chemical engineer is probably a better equipped. Absolutely. Right. So that is where we need our core engineering branches. They will shine if they stayed in that core engineering, and that aspiring part to move into computer science or some other field, software I think that's where it is. I think the AI as a solution will probably
democratize, for a lack of a better Yeah. term, Yeah. like the No, that's the mechanical best term engineer, actually. Yeah. the mechanical engineer can quickly draw his, CAD drawing or whatever drawing using AI, Yeah. thus making his work much more accessible to his client. Absolutely. Correct. Absolutely. Absolutely. Yeah. 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 That's So so in అక్కడ that మీకు sense, ఆపర్చునిటీస్ maybe ఉన్నాయి. in that sense, maybe it's not a disruption. Maybe it's an opening of a brand new actual work for Indians, wherein, the core engineers can actually go back, వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకొని, rather than depending or Correct. rather than Correct. getting Correct. lost in the IT, Yeah. cloud. I mean, what do you think about that? Is that అంటే సో yeah. దెర్ ఇస్ వన్ థింగ్ అండి ఇక్కడ యూ థింక్ అబౌట్ ఇట్ రైట్. ఇప్పుడు మనం వెన్ మనము ఇండియా గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనం 2047 వికసిత్ భారత్ విషన్ అని అదని చాలా మనకి టాపిక్స్ వస్తుంటాయి. Yes. సో ఒక్కసారి మనం వెన్ వి టేక్ అ స్టెప్ బ్యాక్ అండ్ లుక్ ఎట్ ఇట్, ద అమౌంట్ ఆఫ్ పాపులేషన్ వి హ్యావ్, రైట్, అండ్ ద కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్స్ వి హ్యావ్, అండ్ ద కైండ్ ఆఫ్ వర్క్ we have, the infrastructure is just not supporting the growth potential that we should actually have. అంటే అవుతున్నాయి, నేను అనట్లేదు బ్రిడ్జెస్ అవ్వట్లేదు అన్నీ అవుతున్నాయి, బట్ ఇట్ ఈస్ నాట్. అది ఎందుకు ఇంపార్టెంట్ చెప్తా విత్ ఇన్ ఎ మినిట్. Okay. ఇస్ దాట్ unless the government is heavily pushing its own, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ చూసుకున్నా, యూరోప్ చూసుకున్నా, వాళ్ళు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేస్తారు. చైనా రీసెంట్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేస్తారు. ఇన్ఫాక్ట్ గోస్ట్ సిటీస్ ఆల్సో ఇన్ చైనా విచ్ ఆర్ అబాండెడ్. Yeah, It yeah. doesn't matter. But what I'm saying is, unless that heavy infrastructure pushes there and cities are elevated to the next level, where affordable housing is in place, people can move around freely, or maybe we work in a different model where, the tier 1, tier 2, tier 3, tier 4 work, IT and technology will proliferate and people will start Yes. valuing their time more. No, 1 second, Gopi. I think once again, I think maybe we missed introducing this. We are already in a tech discussion. We are already in a tech overwhelmed society. Correct. So why do we still need cities? Please understand that, right? So and that's a very genuine question, and I'm very passionate about this particular topic. Somebody, yeah. Yeah, it's already tech. It's already, we have the broadest reach of the broadband. Highest bandwidth Correct. available to the remotest corner of the country. Yeah. Right. Yeah. So and to your point of investing heavily on the infrastructure, I believe it is completely anachronistic. అసలు ఇప్పుడు అవసరమే లేదండి to expect these heavy infra projects. I think it is no longer a requirement, mainly because if it is all, especially AI, in the AI sense of the world, if there is a platform, so to speak, or if there is an entire industry, AI industry, to be specific, is there to support the humanity's needs. Why do we once again need the government to build infrastructure? It doesn't make any sense to me. When somebody says AI city, I mean, have you lost your mind? Because we say Bharat Desha and society, we have been a thousands of year old society which has existed completely independently, completely diversely, far apart from it, far apart, and very well laid out structure that was completely self-dependent. Yeah. Why do we, I mean, please correct me if I'm wrong, what am I missing? Please give me an example of what is a need, what is a specific infrastructure need that we need as a society. So again, when I look at infrastructure, it's not about just infrastructure for the sake of infrastructure. Right. నేను ఎలా ఆలోచించానంటే, అంటే this is again, when government invests, Okay. there is a trickle down effect. Okay. For example, if I have excellent schools, excellent colleges, Okay. excellent job opportunities, let's say, I don't know, 200 kilometers away from Hyderabad, let's say in Karimnagar or in Warangal or something, Okay. I would be far more willing to establish my base there. ఇప్పుడు అక్కడ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి యాజ్ అ కంపెనీ నేను హైదరాబాద్ లోనే ఉన్నాను నేను. Or what opportunities don't you have family. there? What opportunities do you lack there? I'm just curious. Mir provides, Hyperly provides AI solutions, to customers across the world, right? Yeah. Please, if you can. No, it's not just about when I say infrastructure, it's all even about like just the lifestyle, right? Just the lifestyle, how you are living, like, do you have some places where quality you of can life. go to quality of life. Oh, Yeah. That so quality of your life. Family, I'm sorry. If I have to move my family. Move your family, are there really high quality schools or really high quality sports infrastructure? Exactly. Sports infrastructure. Okay. Yeah. So I'll give you a solid example also. ఇప్పుడు మనకి Zoho ఉందనుకోండి. Zoho Sridhar Vembu garu, actually he established all of this for his employees in Tenakasi, and Tenakasi grew multiple fold, but they've created enough employment opportunities so that they can send their kids to school. The thing is, how many Zohos do we need
basis the need right now. Hmm. But 10 years from now, we probably need 100 Zohos if we are going at that speed. Because మీరు కస్టమైజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చూసుకోండి, AI అడ్వాన్స్మెంట్స్ చూసుకోండి, ఏజెంటిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, Okay. యువర్ కస్టమర్ సపోర్ట్ ఇస్ గోయింగ్ టు చేంజ్, యువర్ లాంగ్వేజ్ బేస్డ్ మోడల్స్. ఇప్పుడు మీరు చూస్తే సర్వం దే రీసెంట్లీ రిలీజ్డ్ Correct, లాంగ్వేజ్ correct. మోడల్స్, Yes, yes. ఇండిక్ లాంగ్వేజెస్, రైట్? అవును. సో ఇండియన్ లాంగ్వేజెస్ మీద ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజ్ మోడల్స్, దానికి రిలేటెడ్ కస్టమర్ సపోర్ట్, దానికి వాట్ ఎవర్ ద ఎక్సెప్షన్ రిలేటెడ్ కేసెస్ ఆర్ దేర్ దట్ నీడ్ టు బి హ్యాండిల్డ్. సో ఎవ్రీవేర్ ద మోర్ అండ్ మోర్ technology that we deploy, the opportunities will keep increasing. Short term there will be a turbulence, but over the long term there will be heavily customized software catering to each and every business. Correct. And And that's what we understand. all- So AI is and going to help all us of do that. Right? those, Yeah. all of those will result in more employment. Now, how much more employment can we actually cater to within Hyderabad without expanding? Because Hyderabad gani, all the metropolitan cities you say, the housing is totally, sort of, you can't afford it right now, right? Yes. So Affordability is a problem. unless affordability is a problem. So unless you tend to invest in infra that allows people to happily move away, I should not be having a second thought, what am I missing in Hyderabad if I have to move to Warangal or Karimnagar or someplace else? I just casually move because it's another city which is more, or like has almost the same level of comfort that Hyderabad provides for me right now, whether it's access to talent or infrastructure or like I can appreciate, unwanted. people wanting a higher quality of life, because ultimately ఒక మంచి జీవితం బ్రతకాలనేది it's a Yes, very yes, human thing. absolutely, yeah. Perfect. So again, the reason why I'm talking about all this is, again, it goes back to our point, which is like Right. when we are thinking about, some of my friends have moved, off Hyderabad just because they couldn't manage the cost of living. Actually, ఇక్కడ ఉండలేను నేను, just homeschooling my kids and I'm having a better climate and work-life balance, and I'll grow It's my more own family food or time, whatever, right? right? Yeah, yeah. More family time, and still my cost of living is under like 10-15K a month. Yes, And yes. like these are very successful, highly accomplished people who are just moving. This is one coping mechanism. I kind of feel like one coping of the many. ఇప్పుడు ఎలాగైతే మనం బిల్డర్ గురించి అలా అనుకున్నామో, this is another coping mechanism. It's like, okay, నాకు బిల్డర్ అవ్వడానికి నాకు టైం పడుతుంది. Right. But can you sustain the 1.5 lakh, 2 lakh run rate burn that you have every month that you And I need don't think anybody can. can. So in that case, then why don't you move to a different, like, for example, I could have actually said, ఇప్పుడు US లో ఉండడానికి, US లోనే మరి నువ్వు క్విట్ చేసేసి మీ ఫ్రెండ్ ని H1B స్పాన్సర్ చేసి మరి అక్కడనే బిల్ చేయొచ్చు కదా కంపెనీ అని మీరు అడగచ్చు. బిల్ చేయలేము, ఎందుకంటే అక్కడ నాకు ఉంటే నాకు నెలకి $4,000-5,000 ఖర్చు అవుతుంది. సో అది నేను అఫోర్డ్ చేయలేక నేను ఏమన్నా అంటే, సరే ఇండియాకి వస్తే సరే మన సేవింగ్స్ ఎంత ఉంది, ఆ సేవింగ్స్ నుంచి మనం ఖర్చు పెట్టుకుంటూ నెలకి 50,000 లక్ష లోపల మనం మొత్తం మేనేజ్ చేయొచ్చు. 2 లక్షలైనా కూడా ఈ లోపల మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, బిజినెస్ నుంచి ఏదో ఒకటి చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఐ మూవ్ బ్యాక్ టు ఇండియా. ఇదే మనం US లో కనుక చేయాలి అంటే ఐ కాంట్ సస్టైన్ విత్ $5,000-6,000 సేవింగ్స్ పర్ మంత్. సో సేమ్ థింగ్ ఇస్ అప్లికబుల్ వెన్ యూఆర్ ఇన్ Hyderabad. లెట్స్ సే, అంటే అన్ఫార్చునేట్, I hope everybody who's listening to it have kept their jobs. But let's say in the unfortunate incident that recently you have lost a job or something, there is no problem in moving to a place where your expenses are more manageable for you. Correct. Ultimately, you are responsible for your family, yourself, everybody around you, right? So it's not a crime to move to another place which can more happily accommodate you in that expense. And meanwhile, as you build up your career, build up your upskilling yourself, you're finding more opportunities. And ఇంకోటి సాఫ్ట్వేర్ లో మనకి చూసినట్టు కూడా I have people who are in Pune who are working for me, Mumbai, Delhi, ఇప్పుడు మొన్న recently Exactly. So Hyperloop employs people all over the country remotely. Remotely. So it doesn't matter. As a founder, నాకేంటంటే అవుట్పుట్ కావాలంతే. Right. And and this is where I'm also always talking about, forget your credentials, focus on the skills. Perfect. And the more you focus on the skills, you're like, as long as I'm delivering, as a founder, I will never have the courage to actually displace anybody unless I know I can actually find somebody who can do it better. మీరు స్కిల్ అంటున్నారు, and I want the listeners, I want the audience to this podcast to actually take away something, like actual skill in sense of, మీరు AI builder అని వాడాం, we use that. Maybe there are not a correct specific answers ఇంకా లేకపోయి ఉండొచ్చు, but maybe we can give a a hypothetical like a use case for them. If a engineering grad, right, if he can build a skill and మీరు explain చేయగలిగితే like an end-to-end, you should be able to think like an entrepreneur in respect. Maybe you should start with a client in mind. ఇలా ఉంటుంది కదా. Maybe you can start with a solution. I got the question. the question. So I'll tell you, I have cousins who are just entering the market. Okay. So they are as confused as many of you who are probably listening to this, especially freshers. అంటే నాకు కూడా చాలా బాధ కూడా అనిపిస్తుంది, right? It's not like we got lucky. In fact, 2006, like, okay, what was the market, right? It's easy actually compared to what people are facing right now. So here is a deal for me. Primarily ఇది ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో the mind
should be clutter free. Okay. And I don't take that sentence that I made lightly. What I actually mean by that is that you should completely think in terms of first principles. And first principles అంటే ఏంటి అంటే you are questioning everything. ప్రాక్టికలీ ఎవ్రీథింగ్ దట్ యువర్ క్వశ్చనింగ్. అంటే అసలు నా రోల్ ఏంటి అంటే, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెట్ పాత్ ఉంటుంది వెన్ వీఆర్ ఇన్ థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్. ఓకే, ఈ కంపెనీస్ వస్తాయి, మనకి టైర్ 1 ప్లేస్మెంట్స్ ఇది, టైర్ 2 ప్లేస్మెంట్స్ ఇది, డే 0 డే 1 ప్లేస్మెంట్స్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి కదా. సో అవి చూసేసి మనం ఏమనుకుంటాం అంటే, ఓకే టైర్ 0లో లైక్ డే 0లో నాకు ప్లేస్మెంట్ అవ్వాలి, డే 0లో అవ్వకపోతే డే 1లో అన్న అవుతుంది, డే 1లో అవ్వకపోతే డే 2లో అన్న అవుతుంది. ఇది ఒక హోప్, ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు దీనిలో ఇంకోటి అన్ఫార్చునేట్లీ జస్ట్ స్లైట్ థింగ్ ఐ విల్ టెల్ యూ. సో లాట్ ఆఫ్ దీస్ కంపెనీస్ అండి, ఐ డోంట్ నో వై దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ గివింగ్ అ జాబ్ ఆఫర్ బట్ దే ఆర్ నాట్ గివింగ్ అ జాయినింగ్ డేట్. జాబ్ ఆఫర్ ఇచ్చి జాయినింగ్ డేట్ ఇవ్వకపోతే జాబ్ ఇవ్వనట్టే యాక్చువల్లీ. వెరీ అన్ఫార్చునేట్, రైట్? సో నా అగైన్ గోయింగ్ బ్యాక్ టు ఇప్పుడు డే 0 డే 1 డే 2 అని ఉంటుంది కదా. ఇది ఒక సెట్ ప్రాసెస్ మనకి. ఏంటంటే డే 0 ఓకే కంపెనీకి వస్తాయి, దెన్ యూ ప్రిపేర్. ఓకే నేను డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటాను, అది నేర్చుకోలేదు. వాళ్ళు వస్తారు ఎంప్లాయీస్, అంటే ఆ కంపెనీ ఎంప్లాయీస్ వస్తారు, ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. మీరు ఇది ఒకటి ప్రాసెస్ లాగా మోస్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఆర్ యూస్ టు దిస్ బికాస్ వాళ్ళ సీనియర్స్ అదే చెప్పారు, వాళ్ళ సూపర్ సీనియర్స్ అదే చెప్పారు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా ఉంటుందని. బట్ మీరు ఫస్ట్ ప్రిన్సిపల్స్ లో ఆలోచించండి. ఒక గ్రాడ్యుయేట్ కి జాబ్ రావాలి అంటే ఇట్స్ అ పర్మిషన్లెస్ వరల్డ్. ఫస్ట్ అది అర్థం చేసుకో, ఇట్స్ అ పర్మిషన్లెస్ వరల్డ్. యూ కెన్ యువర్ సెల్ఫ్ రీచ్ అవుట్ టు ఫౌండర్స్ ఆన్ లింక్డ్ఇన్ ఆర్ ఎగ్జిక్యూటివ్స్ ఆన్ లింక్డ్ఇన్ సేయింగ్ దట్ నాకు ఈ కేపబిలిటీస్ ఉన్నాయి, నాకు ఈ పోర్ట్ఫోలియో ఉంది, ఐ వుడ్ రియల్లీ లవ్ టు వర్క్ విత్ యూ, ఐ హావ్ సీన్ యువర్ పోస్ట్, this is where I think you can fit in, I can fit in and I can contribute. Now please don't use AI to do all the research. Genuinely follow, show some empathy and do it. ఎందుకంటే నాకు కూడా వస్తాయి ఇమేజెస్, అంటే నాకు మెసేజ్ వస్తాయి. మెసేజ్ వచ్చి ఎలా ఉంటాయంటే, హే గోపి కంగ్రాచులేషన్స్ ఆన్ ద రీసెంట్ ఫండింగ్, దిస్ ఇస్ వాట్. రీసెంట్ ఫండింగ్ వచ్చి 2 ఏళ్ళు అయింది, LLM వచ్చేసేమో అది చెప్పింది నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ AI field, right? You can easily figure out it's AI written or a human written, especially when you're dealing with people. So ఏంటంటే you spend that effort, empathy, very high levels of empathy develop చేసుకోండి. చేసేసి you actually go to that person and say, hey, this is what I want to do, I want to work with you and this is where I see the opportunity, I've seen your these kind of posts and it really resonates with me, I want to help you build whatever you're doing, I want to be a part of your team. ఆ టైప్ లో మెసేజ్లు పెట్టడానికి మీకు ఎంత టైం పడుతుంది? Perfect. Yeah. So, In a day, it's very good. So you want this can be a very key takeaway, right? So like the recent grads can look at the marketplace rather than applying for jobs, regular portals like Kakunda, and be honest. Obviously, don't use AI to once again type your so be empathetic. Other side, good a person, especially a AI company or tech company low, we can already see what is an AI written exactly. text messaging ki kuda AI వాడుతున్నారు. I've seen this firsthand. And it sounds so fake, So in that context, it's perfect. So maybe definitely be honest and reach out to companies directly. Proactive. Okay, very absolutely. That is one very tactical advice I can give. Unkodi endante one of the thing that in this, especially in this AI era, I kind of feel is like try to develop all the timeless skills. And this is what I encourage even my kids, which is like, what are the timeless skills? Communication skills, empathy, thinking from first principles, having like a growth mindset, learning mindset instead of ఇది చదివేసాను అంటే. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ హ్యాపెన్స్, పీపుల్ ఆర్ లైక్ దే లుక్ ఎట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ as like, okay, I have graduated, I don't need to learn anymore. No. That is where the learning actually starts. రైట్? సో గ్రాడ్యుయేషన్ దాకా చదివినా చదవకపోయినా గ్రాడ్యుయేషన్ తర్వాత మాత్రం చదవడం మొదలెట్టాలి, తర్వాత చదవాలి. సో ఆ లెర్నింగ్ కి ఎడ్యుకేషన్ కి పీపుల్ నీడ్ టు రియల్లీ డిస్టింగ్విష్, రైట్? ఎడ్యుకేషన్ ఇస్ వాట్ యు ఆర్ డూయింగ్ అంటిల్ ఎండ్ ఆఫ్ ఇంజనీరింగ్, బట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఇస్ వెన్ యువర్ రియల్ లెర్నింగ్ స్టార్ట్స్. డిగ్రీ ఆర్ ఎనీథింగ్, ఎనీ డిగ్రీ, ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఐ మీన్ యాక్చువల్లీ. సో అది ఆ లెర్నింగ్ మైండ్ సెట్ ఉంటూ కంటిన్యూస్లీ ఇఫ్ యు ఆర్ అప్స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ లైక్, ఓకే, ఐ యామ్ గ్రోయింగ్ అండ్ ఐ యామ్ లైక్ డూయింగ్ దిస్ అండ్ దట్, అండ్ దిస్ విల్ టేక్ పీపుల్ ప్లేసెస్. So unless they actually say that, okay, I'm a constant learner, because especially technology field enter avutunnappudu, AI impact avutunnappudu, AI will impact every walk of life. So now you are like, what is the one thing that can remain constant in technology is change. So it will keep on changing. Aa change avutu undali, manam danto paatu change avutu undali. There is no option only. సో మీరు అలా ఆలోచిస్తూ అది ఆ కాన్స్టెంట్ లెర్నింగ్ అంటే టైమ్లెస్ స్కిల్స్ అంటాను నేనైతే. whenever I tell people, I tell this is timeless skill. So 10 ఏళ్ల తర్వాత అయినా కూడా, and you're not asking for much, you're asking for empathy, you're asking for proper communication, you're asking for honesty. And correct. And maybe they don't have to be relearned or upskilled or anything. It's a part of your personality. As long as you're somebody who can be trusted, as long as you can be somebody who can be relied upon. Correct. So ఆలోచిస్తే నాకేమనిపించింది అంటే, whenever you are coming from a scarcity mindset, it
ఆటోమేటికలీ పుషెస్ యూ ఇన్ ద నెగటివ్ టెరిటరీ. అంటే ఏంటంటే అరే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. ఇట్స్ లైక్ ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఆ ర్యాంకులు అంటే నా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఫ్యూచర్ సెకండ్ వాడికి ఏం లేదు. మనం ఎలా అంటే ఎవ్రీథింగ్ వీ షుడ్ బి లుకింగ్ అట్ ఇట్ యాజ్ లైక్ abundance mindset. అబండెన్స్ మైండ్ సెట్. ఎనఫ్ ఆపర్చునిటీస్. అండ్ ఎప్పుడు And we ఇంకోటి can make మనకి our own స్లోలీ opportunities kadandi. we can make our own opportunities. Yeah. Exactly. As an entrepreneur yourself, you're not dependent Yes. on a company to provide you a job. But I Exactly. can see Exactly. how a college grad, like a recent college grad, may need about 6 months to 9 months of a, like a Correct. Correct. internship. I can understand how that can be useful. But once you've understood the marketplace, once you've understood, Yeah. what services you can provide and or Yeah. what products you can build, I Yeah. think you should just, Exactly. yeah, that's where the abundance mindset may come from, as you put it. స్కేర్సిటీ మైండ్ సెట్ లో మీరు ఎవరికైనా మెయిల్ చేసినా కూడా ఆ యాంగ్జైటీ అనేది తెలిసిపోతుంది. యూ విల్ బి Yes. మోర్ డెస్పరేట్, ద అదర్ పర్సన్ విల్ బి లైక్ ఓ దిస్ గై ఇస్ నాట్ కాన్ఫిడెంట్. Yeah. ఈ డెస్పరేషన్ విల్ ట్రాన్స్లేట్ అన్ఫార్చునేట్లీ ఇంటూ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ ద అదర్ పర్సన్ హూస్ లీడింగ్. Hmm. సో మీరు అబండెన్స్ మైండ్ సెట్ లో ఉంటే దట్ విల్ షో అప్ యాస్ కాన్ఫిడెన్స్. సో And for those, because you brought it up, and I think it may be worth the while of the listeners. I think if you are saying please sir, if you know, and that comes up as maybe a lack of confidence, but that is also honest. కరెక్ట్ కరెక్ట్ Let's not discount that. Obviously they're desperate. కరెక్ట్. But to those people who feel if they find themselves typing please sir, please understand that more often than not, అంటే చాలా ఎక్కువ శాతం that will be taken as a weakness. And nobody wants weak people. So let's try to build that internal strength. ఏమవుతుంది అంటే when people are messaging each other, Right. what are you bringing to the table is most important. Yes. ఆ ఫస్ట్ డిస్కషన్ లోనే ఫస్ట్ మెసేజ్ లోనే అది చెప్పేయాలి. ఇట్స్ ఓకే, పీపుల్ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు స్పెండ్ ఆన్ ఎనీథింగ్ యాక్చువల్లీ, రైట్? మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, మోస్ట్ కాదు, ఐ సే 99% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఆల్ వెరీ ట్రాన్సాక్షనల్ ఇన్ నేచర్. వాట్ డు యూ బ్రింగ్ టు ద టేబుల్, వాట్ am I giving you? Yes. Am I able to make profit? Yeah. Out of whatever you're contributing, Yes, right? yes. So it is essentially, if it's a transaction, you first start off with, hey, this is what I bring to the table. That actually boils down to the first point, which is like, have you done enough preparation where you want to go? సో ఇది ఇలాంటివి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ అవర్లీ రేట్ ఎప్పుడు తెలుసుకోండి, బికాస్ వీఆర్ మూవింగ్ టు ఫ్యూచర్ వేర్ వాట్ యూ కాంట్రిబ్యూట్ బికమ్స్ వే మోర్ ఇంపార్టెంట్. That can be an exercise, Andy, to learn or to arrive at what my hourly rate is not necessarily something that is dependent only on me. It is definitely factored in with the fact that what it provides to the client. Correct. So it can be 100 rupees per hour for this client, but can only be 50 rupees per client based on the transaction that is happening, as you put it. Absolutely. Yeah. And the market conditions and all that. But Correct. at least mind lo eppudu kuda adi enduku important ante, for example, when I look at any product as a company, I look at it and say, okay, this will save me X hours of time, which is worth so much for me. As a person kuda మనం అలానే ఆలోచించాలి. Correct. నేను అదే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే నాకు గంట సేపు పడుతుంది, సో నేను ర్యాపిడో చేస్తాను, ఒక 100 రూపాయలు అయిపోతుంది. అలానే ఆలోచిస్తున్నాం కదండి ఇవాళ వరకు. సో అది దట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ఎవ్రీథింగ్ అంటున్నా, ఇన్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్ ఆల్సో. డస్ ఇట్ మేక్ సెన్స్ ఫర్ మీ టు డూ ఇట్ ఆర్ అవుట్ సోర్స్ ఇట్ సో దట్ ఐ కెన్ గెట్ బెటర్ వాల్యూ అవుట్ ఆఫ్ మై టైమ్ యాజ్ యూ గ్రో ఇన్ యువర్ లైఫ్? Okay. But that is efficiency lifestyle. Efficiency. But to arrive at that efficiency, to be employed and to actually be gainfully employed, even in your own enterprise, positive value that you are bringing, because as an entrepreneur you're learning every day. As an entrepreneur you're seeing the kind of interview requests or the job requests that you're seeing, and this is all very valuable to somebody who's just entering. And also a lot of people, చాలా మందికి AI గురించి తెలియదు, అసలు ఏం డిస్ట్రప్షన్స్ రాబోతున్నాయి అనేది. ఆ విధంగా కూడా మీరు చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ బిఫోర్ ఐ లెట్ యూ గో, ఐ డూ హ్యావ్ like one last more approach driven question to this. So what I'm seeking is, chala companies, they're spending a lot. So for example, we see all the infrastructure investments that are happening from all these AI giants, right? So in that context, there is a attitude that the first person to reach it, because that's the drive, right? So even Grok AI తీసుకున్నా, లేకపోతే ChatGPT తీసుకున్నా, లేకపోతే మీరు other AI solutions that are out in the marketplace, they're all running for the, what is that, AGI and SI, super intelligence. So if we can arrive there first, there will be that first mover advantage అనేది అనుకొని వీళ్ళు చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు కదా. I would like to hear your thoughts on that. So okay, there are two things I see here actually. Okay. Ante manamu, I think in 2026 we already started seeing some glimpses of AGI. Okay. Have we? So AGI, yeah, absolutely. I'll give you an example. Yeah. So for example, ఇప్పుడు మనకి మామూలుగా, first of all, AGI ఏంటో చెప్పండి. I'm so sorry, because this is general audience కదా. What is correct. AGI is artificial general intelligence, which means somebody is able to actually almost work like a human, right?
in a very very almost indistinguishable way. అంటే ఆ AGI ఏదైతే పనిచేస్తుందో హ్యూమన్ ని కంప్లీట్ గా రీప్లేస్. ఇప్పుడు రైట్ నో మీరు ఎన్ని మోడల్స్ చూసినా ఏది చూసినా కూడా మీరు ఒకటి క్వశ్చన్ అడుగుతారు, అదొక ఆన్సర్ ఇస్తుంది. Correct. అంతేగాని దానంతలో అదే పోయి అన్ని చేసేసుకోదు. Hmm. సో AGI మూమెంట్ ఇస్ వేర్ యు ఆర్ బేసికలీ సేయింగ్ దానంతలో అదే అన్ని చేసేసుకోవాలి, ఆటోమేటిక్ గా చేయగలగాలి వితౌట్ ఈవెన్ యాజ్ ఆస్కింగ్ ఫర్ ఇట్. సమ్ టైమ్స్ Right. మీరు ఇప్పుడు మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం అనుకోండి, లెట్స్ సే AGI ఉంది. Hmm. సో AGI విల్ ప్రాబ్లీ ఇంటరప్ట్ us and say, hey, గోపి పాడ్కాస్ట్ బాగుంది కానీ నువ్వు సెంటర్ లో కూర్చో, పక్కకి వెళ్ళు, వాట్ ఎవర్, continuously watching over us and Okay. sort of deployed. Like a big brother antara? I mean, could like Big brother అనుకోండి. Like Okay. this is almost a good intelligence, which is like, general intelligence, which is like, okay, I'm capable of doing multiple things and doing it in a much better way than humans would do. And what is Right. super intelligence? Is there a Super distinction? intelligence. So it's not. So super intelligence is when. So again, there is this beautiful book, 2040 Scan అని ఒక book ఉంది. Okay. So super intelligence is like the mother of all intelligences, right? So basically, that will sort of. So ఇది చిన్న థియరీ ఉంది. Yeah. So I mean, this is this paper clip problem అని ఒకటి ఉంటుంది. Okay. Paper clip problem అంటే what happens is, let's say you instruct an AI to say, hey, I want to make as many paper clips as possible. Okay. Okay. And don't stop until you make paperclip. Until you can stop making paper clips. Okay, you give that as a problem statement. Okay. Okay. Now, a super smart, let's say it's an AGI. Hmm. Okay, AGI might say, hey, I will make as many paper clips as I can, but there are some guardrails. Like humans, I can't kill humans to make paper clips. I can't burn down things to make paper clips. Whatever, in the amount of resources I have, I am making this paper clips, set of Okay. paper clips. I'm done. I've made 1 million paper clips. That's all I could do. Okay. Right? Hmm. But super intelligence is an intelligence that we even can't decipher what it is about. And it is completely autonomous. It's taking its own decisions in the best interest of దాని బెస్ట్ ఇంట్రెస్ట్ లో పనిచేస్తుంది అంతే. సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి. సో అదేం చేస్తుందంటే, అరే వీడెవడు ఈ మనిషిని నన్ను ఆపుతున్నాడు, లెట్స్ కిల్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ సో దట్ దే ఆర్ న్యూసెన్స్ ఫర్ మీ. లెట్స్ గో బర్న్ డౌన్ ఆల్ ద బ్రిడ్జెస్ బికాస్ ఐ కెన్ ఎక్స్ట్రాక్ట్ స్టీల్ అవుట్ ఆఫ్ దట్. Let's actually drill all the planet's resources, get error of iron ore, But whatever it takes. how is that super intelligence? Whether Are you it's suggesting used that to super intelligence is a boundless. completely autonomous, no input taking, like all No, part- it still did take. No, what I'm saying is, it will do whatever it takes necessary to achieve a goal, right? Beyond but who your is giving human. that goal? Who is the instructor of that goal? Exactly my point. So ఇప్పుడు గోల్ పేపర్ క్లిప్ ప్రాబ్లం మనం అర్థం చేసుకుంటే, Okay. now it becomes imperative that there is one AI which you can at least decently control, right? Which is like, okay, chalo, it's within the bounds, it's working in the best interest of humans or whatever. Okay. There's another intelligence which is superhuman intelligence, which you cannot control. It's not about a paper clip anymore. It's an intelligence that you can't control. It will work in its own way. If it thinks that humanity is better served with, let's say, underground tunnels than bridges, it should have the power to actually go build those underground tunnels and not actually build the bridges. You know what I mean? It is some sort of intelligence which is not even comprehensible to the human mind. So we don't even know what it can do or what it will do. Yeah, it is. And why it will do. Yeah. It's a god level intelligence, basically. Correct. Okay. And why it will do, we can't comprehend it. How it's going to solve problems, we can't comprehend it. We are just going to go to super intelligence and say, you are our god. We're just going to worship you. We ourselves are living in a simulation of a kind. Forget about it. Right? It's that level of intelligence. That is at least what is anticipated. Okay. Let's say, ఇప్పుడు ఈ అడ్వాన్స్మెంట్స్ ఇలా అవుతూ ఉండగా, we will reach a tipping point maybe in the next 50, 60, 100 years where all we'll have is ubiquitous intelligence that is governing everything, every aspect of our life. ఇప్పుడు మేము తెలుగులో ఎంటైర్ పాడ్కాస్ట్ ఇన్ తెలుగు వ్యూవర్స్ చాలా మంది ఉండొచ్చు. Imagine a world when you're talking about like మన చిన్నప్పుడు ఒక మూవీ వచ్చింది ఆదిత్య 369, right? So when you're talking about time travel being solved problem, hunger being a solved problem, ఇప్పుడు like then they say, hey, అదేంటి పిల్స్ ఇస్తారు కదా, ఇది ఆవకాయండి అని చెప్పి ఒక టాబ్లెట్, వాట్ ఎవర్, రైట్? Is ఆదిత్య 369 or something else? జంబలక అనుకుంటా. I don't know. Also, yeah, this is couple of things, science fiction, whatever you want to call it, right? Everything is sort of like getting into like a multiplanetary species kaavachu. How do you design efficient rockets to make this happen? So all this sort of intelligence that just works, we just know that it works, but we don't know how it works. It's just omnipresent. So that is super intelligence. That is super intelligence. And artificial general intelligence is like a replacement for a human. A true replacement for a human. It matches human intelligence. It doesn't surpass human intelligence yet. Okay, right. Now what is the first mover advantage for these AI companies to arrive at these milestones?
ఐ మీన్ అయితే సో దిస్ ఇస్ ద అంత థింగ్ టైం లేదు కదా. లెట్స్ సే అంత కంపెనీ టైం లేదు. అరైవ్స్. అయితే ఇప్పుడు వీళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా, అవును. అయితే లాట్ ఆఫ్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు డెవలపింగ్ బెటర్ మోడల్స్. యాక్చువల్లీ వై ఓకే. దే ఆర్ బయింగ్ ఆల్ దీస్ కంప్యూట్ రైట్. NVIDIA చిప్స్. chips and all that is రైట్. make better models. 200 billion కాదు, 500 billion parameters, whatever. I'll make better models that can actually sort of like, solve the world's problems and all that. ఓకే. But what happened over a period of time, models are not the only thing, the tools are important. Then you work on the tools. Now the tools and models are there. Now you have agentic AI. అయితే రీసెంట్లీ లాస్ట్ 2-3 months లో మీరు చూసుకుంటే 2-3 మంత్స్ టైం ఫ్రేమ్ లో మాట్లాడుతున్నాం యాజ్ అన్ ఇండస్ట్రీ. as an industry, right? This is very fascinating. So ఈ 2-3 months లో you must have seen OpenClaw. So OpenClaw వచ్చిన తర్వాత ఏమైంది అంటే things have become more proactive rather than reactive in nature. For example, I have OpenClaw set up right now. ఓకే. It constantly monitors my competition. It alerts me if some new feature they updated that I need to It is instantly. monitoring your competitors for what features they are building and alerting you. Yeah. Wow. Yes. So, and this is happening on a continuous every hour basis, right? Every hour or every day I schedule. On top of it, I get a morning brief. I actually, automatically schedule my emails. I do my marketing, A/B testing. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా అవుతున్నాయి. నేను ఏమి ఇన్పుట్ ఇవ్వకుండా నేను సెటప్ చేశాను, దానికి టైమర్ సెట్ చేశాను, అది కిక్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. సో అండ్ ఆల్సో ఇట్స్ వర్కింగ్ సో ఇలా అవుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే వీఆర్ మూవింగ్ ఫ్రమ్ రియాక్టివ్ AI to a more proactive AI, right? And the more proactive this AI becomes, you will see more glimpses of AGI, right? Imagine you are going about your day and మనం unscripted కాబట్టి మనం ఇప్పుడు క్యాలెండర్ మనం బ్లాక్ చేసుకోలేదు 1 hour and 2 hours. Let's say I had a meeting at 2:00 and suddenly AI realizes that అరే పరీక్షిత్ తో ఇంకా గోపి పాడ్కాస్ట్ లో ఉన్నాడు, సో 2:00 మీటింగ్ ని పోస్ట్పోన్ చేద్దామని చెప్పి AI ఆటోమేటిక్ గా క్యాలెండర్ ఇన్వైట్ ని అరే హీస్ స్టిల్ ఇన్ మీటింగ్, సో లెట్ మీ పోస్ట్పోన్ దిస్ 2:00 మీటింగ్ టు 3:00 అని మెయిల్ పంపించేస్తే దట్ పర్సన్ మైట్ బి రెస్పాండింగ్ సెయింగ్ దట్ యాక్చువల్లీ 3:00 ఐఎమ్ నాట్ అవైలబుల్, ఐఎమ్ ఎట్ 4:00 అంటే మళ్ళీ AI వెళ్ళేసి 4:00 మళ్ళీ పంపించేసి ఫైనలైజ్ చేసి నాకు ఒక అలర్ట్ అయితే బై ద వే గోపి నువ్వు పాడ్కాస్ట్ లో ఉన్నావు కదా, ఐ హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, 4:00 మీటింగ్ ఇది 2:00 కాదు అని చెప్పింది అనుకోండి. Yeah, unscripted has become uninterrupted also. Exactly. So ఇప్పుడు can't we call this AGI is my point, because absolutely in AGI world, imagine almost it's like my personal assistant, except it works 24/7, doesn't take any salary except for some tokens. Okay. So it is constantly monitoring my calendar, my way of working, my computer screen, what I'm doing, everything, and it is able to make that intelligent decisions on my behalf, almost acting as my digital assistant that is omnipresent. So, and then ipudu idi monitor chestunna report పంపించింది. So I'm just going to tell the agent, okay, go build that feature as well. It's going to come back after 1 hour and say అచ్చా ఫీచర్ అయిపోయింది, మరి కస్టమర్లకి మెయిల్ పంపిద్దామా, ఓకే కస్టమర్ కి మెయిల్ పంపించి ఫీచర్ డిప్లాయ్ చేసాయి, అయిపోయింది. దిస్ ఇస్ రైట్ నౌ హ్యాపెనింగ్. ఓషన్ అండి గోపి గారు, మీరు ఎంత వాస్ట్ అంటే ఎంత లోపలికి వెళ్తుంటే అంత there is more and more to learn, because I'm trying to gain basically an understanding of what these tech giants, and how big of a first mover advantage will they have. Exactly. So they as a first mover advantage, they used to have it. Right. They still do, but the problem is open source also. ఇప్పుడు OpenClaw చూసినట్టు also catching it's up. A small, it is catching up, and they have a way of doing things differently, and when things are done differently and they're right also about it, they tend to take off very quickly. Okay. OpenClaw is one of the highest starred GitHub repositories of all time, which achieved in 2 weeks. ఎందుకు అలా అయింది అంటే బికాజ్ ఆ ప్రాజెక్ట్ అంత మంచిది కాబట్టి అలా అయింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, even big companies can make mistakes. They spent all their money on developing models, not enough money on the tooling aspect or on the orchestration aspect or on how these agents will talk to each other, how will work proceed. ఇవన్నీ చేయట్లేదు వాళ్ళు మోడల్ కావాలని మోడల్ మీద స్పెండ్ చేస్తూ కూర్చున్నారు. Okay. But model itself, intelligence is not good. So my take is actually, at that point they were investing, it is a good thing. But right now, I think they will dial down on the investments. They might not invest as much. Okay. They will focus more on the practical realities of the moment, practical outputs. And what's with the token? That's one angle I would like to also learn. ఇప్పుడు మీరు టోకెన్స్ అన్నారు కదా, ఇప్పుడు OpenClaw వర్క్ చేయడానికి కూడా టోకెన్స్ కావాలి కదా? అంటే ఎనీ సిస్టమ్ will actually interact with model. So is it like a fee? Is token a fee to use? You can call it a fee. It is like a credits అనుకోండి. Okay. Yeah, but because we are being charged for it, కదా? Correct. Absolutely. Okay. It's not free. So, AI is not like Google. It's not free. Yeah. Okay. Yeah. So we are being charged for it. I mean, if you are not being charged for it, then we are the product, of course. So, we are being charged for it, and we pay in terms of tokens. Basically, a token is approximately a 4-character word. So a longer word might be 2 or 3 tokens. So essentially, ఇప్పుడు మీరు ChatGPT లో ఒక సెంటెన్స్ టైప్ చేశారు అనుకోండి,
It will be divided into 4 characters or whatever, 50 tokens అనుకున్నారు అనుకోండి. That is how much you are charged? That again depends on the model that we are communicating Correct. with Yes. and the model But that is broadly input speaking, token. broadly speaking, మీకు let's say about 1 million tokens is about $2, $3 అనుకోండి. అంటే ఒక 10 lakh words వచ్చేసి ఒక $2-3 అవుతుంది. and in prompts లేకపోతే in results? ఇన్ యావరేజ్ గా చెప్తున్నా, ఇన్పుట్ అవుట్పుట్ కలిపి యావరేజ్ అవుట్ చేసి చెప్తున్నా, అజ్యూమింగ్ లైక్ 70-30 కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు నేను ఒక 1 లైనర్ క్వశ్చన్ అడిగాను టు రైట్ మీ ఇన్పుట్ ప్రాజెక్ట్. కి కూడా ఛార్జ్ అవుతుంది, ఇన్పుట్ కి ఛార్జ్ అవుతుంది, అవుట్పుట్ కి కూడా ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ నాకు కనుక అది ఒక 1 పేజ్ లేదు ఒక 100 పేజ్ అవుట్పుట్ ఇచ్చింది అనుకోండి, అండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఆల్రెడీ కవర్డ్ లైక్ million tokens అయిపోతే, సో ఇట్ బి $2 or $3 whatever you're suggesting, right? Absolutely. Oh, wow. And who is this money going to? It is going to OpenAI, or it is going to OpenAI and then which is paying their bill to NVIDIA. No. I'm not talking about who their underlying infrastructure providers are. But so ఇప్పుడు ఒక Hyperleap AI కానీ ఇంకొక అదర్ product driven I don't know if I want to call it product, but application driven solution driven companies, if they are using AI, you are saying that if they are building based on OpenAI or other companies models, right? So they are getting paid, right? For using Absolutely. So that is their business model, right? Absolutely. That's their revenue stream. Okay. So I can see that. But so how is it different? Before that, మీరు అన్నట్టు Microsoft లో quality of work, that's where the story started. Higher quality of work అక్కడ ఉంది. You chose to go there. And now once again, prompting and application building and solution building, maybe on this side of the, east again, this side of the world again. And once again, the LLMs, the underlying LLMs and the token distributors are once again not within the bounds of Bharat. You understand? Is there a parallel once again being set up where once again we are the, I mean, your thoughts? Is that true? Absolutely. No, that is true. Okay. Unfortunately, and ఇప్పుడు సర్వం ఈ మోడల్స్ వచ్చిన తర్వాత you might see some some companies actually use Sarvam models or some is Sarvam at least completely native Bharat, and we are able to it is completely native, as deep as it is broad. So I'm trying to be as useful as possible to our viewers. So is there anything else that you would like to add to this podcast? Absolutely. No, a great actually discussion that we had. It was very, and నాకు కూడా మాట్లాడుతుంటేనే then I realized actually the breadth of topics that are relevant to today's viewers that we both can talk about and all that. I think it was amazing to be on your show. So I think you've added a lot of value to it, mainly because someone who is in AI, మీరు పొద్దున్న మీ పనే ఇది కాబట్టి మీ ద్వారా ప్రజలకు ఇది అందజేయగలిగితే అరే ఏంటిది అసలు AI ఏంటి అనే విధంగా, అండ్ we've discussed a lot of detail టెక్నికల్ కూడా మాట్లాడాము, టోకన్స్ ఏంటి లేకపోతే మోడల్స్ ఏంటి, ఇప్పుడు మీరు అన్నట్టు AI బిల్డర్ ఏంటి, and what is the expectation from the marketplace, potential expectation from the marketplace. So I hope this will be useful for a lot of our listeners. Once again, Gopi Krishna Lakkipuram garu, thank you very much for coming onto our podcast Unscripted. Definitely. Thank you. Thank you very much, Andy. Namaskar. Namaskar.